మంచిది. ఈరోజు మనము ఆదికాండం 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 6 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది సంపూర్ణ సంఖ్య. కాబట్టి 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆమేన్. 6వ అధ్యాయంలో చెడిపోయేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని చూసి దేవుడు ఏ విధంగా నొచ్చుకున్నాడు, ఏ విధంగా దేవుడు మరి ఆకాశం కింద ఉన్న ప్రతి వాటిని కూడా తుడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ప్రజల మధ్య, ఆ జనాంగాల మధ్య ఒక కుటుంబము దేవునికి ఎంతగానో ఇష్టమైంది. ఎవరి కుటుంబము? నోవా కుటుంబం. నోవా దేవుని చేత కృప పొందినవాడని, దేవుడు నోవాహును అతని ఇంటి వారిని ప్రత్యేకపరిచాడన్న విషయాన్ని 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అయితే అంతమంది ఉండగా దేవుడు నోవాహునే ఎందుకు పట్టుకున్నాడు అనడానికి మీకు దాదాపు 14-15 కారణాలు ఇచ్చాను. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఒకరి పట్ల మరి కృప చూపించి మరొక వ్యక్తి పట్ల కఠినం చూపే వ్యక్తి కాదు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే దాని వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి. అయితే ఎందుకు నోవాను ఎన్నుకున్నాడో నేను 6వ అధ్యాయంలో నేను ఆ విషయాన్ని మీతో నేను పంచుకున్నా. ఆ తర్వాత నోవాను ప్రత్యేకపరిచిన తర్వాత మరి దేవుడు పంపబోయేటువంటి ఈ జలప్రలయము నుంచి వీరు తప్పించబడాలి అంటే వీరు కూడా ఒక పని చేయాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రకారంగా వీళ్ళు ఒక ఓడను నిర్మించాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ నోవా దేవుని యొక్క ప్రకారంగా ఓడను నిర్మించాడో, ఈ నిర్మాణం అంతా పూర్తి అయిన తర్వాత ఆ ఓడ క్రీస్తుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉందో, ఆ ఓడలటువంటి జీవరాశులు ఏ విధంగా విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాయో, ఏ విధంగా ఓడకు క్రీస్తుకు మధ్య పోలికలు ఉన్నాయో లాస్ట్ బైబిల్ స్టడీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆమేన్. సో మిస్ అయితే ఆ స్టడీని మీరు తీసుకోవచ్చు. మరి ఓడ నిర్మాణం అయితే అయిపోయింది. 7వ అధ్యాయంలో దేవుడు మరి పంపిస్తానటువంటి ఒక జలప్రలయాన్ని 7వ అధ్యాయంలో పంపిస్తాడు. దాన్ని ఈరోజు మనము 7వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్. సో 7వ అధ్యాయం నేను మొదటి వచనం చదువుతున్నాను, గమనించాలి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. నోవా రక్షించబడాలి అంటే నోవా దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నోవా, నువ్వు రక్షించబడాలి అంటే ఓడలోకి ప్రవేశించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఓడలోకి రమ్మనుట అనేది దేవుని ఆజ్ఞ. నోవా తప్పించబడాలి, రక్షించబడాలి అంటే నువ్వు ఓడలోకి రావాలి. కాబట్టి దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్లుగా ఈరోజు ప్రపంచంలో అనేకుల్ని దేవుడు ఇదే ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు నోవాను మాత్రమే కాదు, దేవుడు ఏమంటాడంటే ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నోవాకు మాత్రమే కాదు, ఈ దినాల్లో ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ కూడా యేసు క్రీస్తు అనే ఓడలోకి ప్రవేశించండి అని దేవుడు సర్వ మానవాళికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్. ఆ రోజు నోవాకు ఆజ్ఞాపించాడు, కానీ దేవుడు ఆ ఇన్విటేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ సర్వ మానవాళికి కూడా యేసయ్య ఓడలోకి రావాలి అనేది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్. అయితే నోవా ఆజ్ఞకు లోబడ్డాడు కాబట్టే అతని జీవితంలో ఆశీర్వాదం చూశాడు. దేని మీదరా దేని వాక్యం రాబడి కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. చాలామంది ఏమనుకుంటారంటే పాపం అంటే త్రాగడము, పాపం అంటే కేవలము వ్యభిచారం చేయడము, పాపం అంటే కేవలం దొంగతనం చేయడము, పాపిష్టి పనులు చేయడము, ఏమండి లోకస్తులతో కలిసిపోవడము, అదే పాపం అనుకుంటారు. అతి గొప్ప పాపం ఏంటి తెలుసా? యేసుక్రీస్తుని నిరాకరించడమే అతి గొప్ప పాపం. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు అన్ని మంచి పనులు చేసినా యేసుక్రీస్తును త్రోసి వేస్తే అది చాలు నిన్ను నరకానికి పంపించడానికి. చాలామంది సెల్ఫ్ రైచెస్ అనమాట. మేమేం తప్పు చేయలేక సార్, మేము మంచిగానే ఉన్నాం, కరెక్ట్గానే ఉన్నాం. ఎస్, నువ్వు ఎంత మంచివాడైనా కానీగాక, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపం. యేసులోకి రమ్మని తండ్రి ఆజ్ఞాపించాడు, కానీ నువ్వు అన్ని మంచి పనులు చేస్తున్నా కూడా ఓడలోకి నువ్వు ప్రవేశించలేదు కదా. నువ్వు నిరాకరించావు కాబట్టే నీవు నశించిపోతూ ఉన్నావు. ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ రిజెక్టింగ్ క్రైస్ట్. చాలామంది క్రియల్ని ఫోకస్ చేస్తుంటారు. దేని మీద? క్రియలు కాదు, మనకు కావాల్సింది యేసయ్యను అంగీకరిస్తున్నామా, ఆయన మాటకు లోబడుతున్నామా, అది చాలా ప్రాముఖ్యం. కొందరు చూడండి, 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకరేమో యేసు క్రీస్తుని అంగీకరిస్తారు, కానీ లోకస్తులలో జీవిస్తూ ఉంటారు. ఈ కొంతమంది లోకస్తులో జీవించారు, అన్నీ మంచిగానే ఉంటారు, మంచి వ్యక్తులుగానే ఉంటారు, కానీ యేసు క్రీస్తుని అంగీకరించారు.
ఇతను నరకానికి వెళ్తాడు, ఇతను నరకానికి వెళ్తాడు. యేసుక్రీస్తు అంగీకరించినాక నీ క్రియలు బాగుండాలి. ఆ తర్వాత నీ క్రియలు బాగున్నంత మాత్రాన యేసుక్రీస్తు నాకు అవసరం లేదులే అని చెప్పడానికి వీల్లేదు. యేసును కూడా అంగీకరించగలగాలి. ఆమేన్. సో కాబట్టి నోవా లోబడ్డాడు, ఆజ్ఞకు లోబడ్డాడు కాబట్టే అతని జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఆమేన్. దేని బిడ్డలారా, లూకా 13:3-5 చూసినట్లయితే మరి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. మీరు మారు మనస్సు పొందని పక్షమున మీరందరూ అలాగే నశింతురు. మీరు మారు మనస్సు పొందకపోతే అలాగే నశించిపోతావు. నీకెంత ధనమున్నా, ఎంత మంచివాడైనా, సామాజిక కార్యక్రమాలు ఎన్ని చేసినా, చారిటబుల్ వర్క్స్ ఎన్ని చేసినా, ధార్మిక కార్యక్రమాలు ఎన్ని చేసినా, నీవు కూడా మారు మనస్సు అనేది లేకపోతే నీవు కూడా అలాగే నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచం చెప్పేటువంటి థియరీ ఏంటంటే, మంచి చెయ్యి, మంచిగా బతుకు, మంచి చెయ్యి, మంచిగా జీవించు, చాలు, ఇదే స్వర్గం, ఇదే నరకం అని పిచ్చి పిచ్చి బోధలు చేస్తున్నారు ఈరోజు సమాజంలో. కానీ మంచి చెయ్యి, మంచిగా బతుకు అనే సిద్ధాంతం మాత్రమే నేను మోక్షానికి తీసుకొని వెళ్ళలేదు. నువ్వు మోక్షానికి వెళ్ళాలి అంటే నీవు మారు మనసు పొంది, నీవు హృదయం మార్చుకొని యేసుక్రీస్తు అటువంటి రక్షణ ఓడలోకి వస్తేనే నీకు విమోచన జరుగుతుంది. హల్లెలూయా. ఏమంటే నోవా నీతిమంతుడే, ఓడలోకి ప్రవేశించుకోకుండా ఉంటే ఏమయ్యేది? నోవా కృప పొందినవాడే, కానీ ఓడలోకి ప్రవేశించకుండా ఉంటే ఏమయ్యేది? నోవా యథార్థవంతుడు, ఏ చెడుతనము లేనివాడు, అయినప్పటికీ కూడా ఓడలో ప్రవేశించుకుంటే ఏమయ్యేది? ఖచ్చితంగా ఆ జలప్రలయంలో నశించిపోయేవాడు. ద సేమ్ వే ఎంత మంచి వ్యక్తి అయినా క్రీస్తులో లేకపోతే నశించిపోతాడు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఆమేన్. ఎస్. 7:2-3 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటయు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. దేవుడు నోవాకు ఆజ్ఞాపిస్తున్నాడు. నోవా, మీరు మాత్రమే కాదు, ఈ ఈ జీవరాశుల్లో పవిత్రమైన వాటిలో 7 జతలు తీసుకోవాలి, మగది ఆడది 7 జతలు తీసుకోవాలి. అపవిత్రమైన వాటిలో 2 జతలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఏం చేయాలి? నీ వద్ద ఉంచుకోవాలి. ఆ ఓడలోకి నువ్వు ప్రవేశపెట్టాలి. నువ్వు కాస్త ఆలోచించండి, ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉంటాయి? ప్రపంచంలో ఎన్ని స్పీసీస్ ఉంటాయి? పక్షులు కానీ, జంతువులు కానీ, ఏమండి, లేకపోతే మృగాలు కావచ్చు, ఏమండి, పురుగులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రపంచంలో జీవరాశులు మొత్తం ఎన్ని ఉన్నాయి? కొన్ని కోట్లకు ఉంటాయి. ఆలోచించండి, నోవా ఒక్కడే వెళ్ళి అవన్నీ పట్టుకుని రాగలుగుతాడా? ఆలోచించండి. నోవా ఓడలో అవన్నీ ప్రవేశపెట్టాలి, ఏది కూడా వదిలిపెట్టుకోకుండా. పవిత్రమైనటువంటి వాటిలో 7 జతలు కావాలి, అపవిత్రమైన వాటిలో 2 జతలు కావాలి. చెప్పండి, నోవా అవన్నీ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? నోవాడులోకి వెళ్ళాలి, సింహం ఏడుందో కనుక్కోవాలి, ఈ సింహం జత ఏడుందో కనుక్కోవాలా, జిరాఫీ ఏడుందో కనుక్కోవాలా, ఆ జిరాఫీ భాగస్వామి ఏడుందో కనుక్కోవాలా, చిలుక కనుక్కోవాలా, చిలుక జత ఏడుందో కనుక్కోవాలా. ఈ చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది, మళ్ళీ దానిలో మగదేదో కనుక్కోవాలా, దానిలో ఆడదేదో కనుక్కోవాలా. చెప్పండి, నోవాకి ఎంత టైం పెట్టి ఉండొచ్చు? ఇంపాసిబుల్. ఒక మానవుడు వెళ్ళి జీవరాశులన్నిటిలో కూడా ఇన్ని జతలుగా తీసుకొని, ఏమండి, ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఓడలోకి నడిపించాల. సాధ్యమేనా? చిరుతేమో ఫాస్ట్ పోతా ఉంటుంది, తాబేలేమో మెల్లి నడుస్తూ ఉంటుంది, గద్దెం ఎగురుతా ఉంటుంది. ఇవన్నీ కూడా నడిపించడం అంటే ఎంత ఛాలెంజింగ్ అది కదా. ఫాస్ట్ కూడా రకరకాల నడిపించడం ఎంత ఛాలెంజింగ్ అది. ఒకటి చెప్తే ఫాస్ట్ బుల్లెట్ లాగా వెళ్ళిపోతాడు, ఒకడికి తోసినప్పుడు ముందు పోడు, ఒకటి త్వరగా నేర్చుకుంటాడు, ఒకరు డల్గా ఉంటాడు. అర్థమైందా? సో కాంగ్రిగేషన్లో కూడా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గరుండి నడిపించడం అనేది సవాల్తో కూడింది. అవునట్రా కదంటారా? హల్లెలూయా. లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను కదా, సింహం ఏం చేస్తుంది? తాబేలు చూసి ఎగతాలు చేస్తుంది. ఏంటి, ఇంత స్లో నన్ను అలా ఫాస్ట్గా ఉండాలంటది. కానీ తాబేలు ఒక క్రియేషన్ వేరు, అండ్ సింహం ఒక క్రియేషను వేరు. దేవుడు వారిని డిఫరెంట్గా సృష్టించాడు. మానవుని మరి దేవుడు మానవ సృష్టించినప్పుడు కూడా భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన స్పిరిచువల్ లెవెల్ తగ్గట్టుగా పక్క వ్యక్తిని కూడా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు.
ఎప్పుడే కానీ ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మీయత మన ఆత్మీయతతో పోల్చుకోకూడదు, మన ఆత్మీయతను బట్టి ఎదుటి వ్యక్తిని అంచనాలు వేయకూడదు. ఎందుకంటే ఎవరి స్థితి బట్టి వాళ్ళు పిలువబడి ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక చేతికి 5,000 ఉంటాయి, 5,000 కలిస్తేనే పిడికిడి. ఊహించండి, అన్ని చేతులకు ఒకే సైజు వేలు ఉంటే ఏమవుతుంది కదా, చేయలేం, అది పిడికిలుగా మార్చుకోలేదు. సో ఈవెన్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్లో కూడా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నప్పటికీ కూడా కాపర్ ఏం చేస్తాడు అట్లా అంటే ఎవరిని ఎలా నడిపించాలో నడిపించుకుంటా పోతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నోవా అందరినీ కూడా నడిపించడం అంటే అది ఛాలెంజింగ్ టాస్కే. కానీ నాకు ఒకటి బాగా అర్థమైంది, అవన్నీ కూడా ఓడలోకి వచ్చాయి అంటే నోవా బహుశా ఆయన ఓడ నిర్మించి ఉంటాడు, కానీ అవన్నీ కూడా ఓడలోకి వచ్చాయి అంటే, ఓడలోకి రాగలిగాయి అంటే దాని వెనుకల మానవ కష్టం కంటే ఎక్కువగా దేవుని ఆత్మకార్యం అనేది ఉంది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు వాటి వెనకల కార్యం చేశాడు. అది నాకు బాగా అర్థమైంది. ఎలా చేశాడు, ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు దీని వెనకల పరిశుద్ధాత్మ కార్యం ఉంది అంటే? మీరు ఆదికాండం 7వ అధ్యాయం మీరు 15వ వచనం చదవాలి. అవి ఏ విధంగా ఓడలోకి వచ్చాయో తెలిసిపోతుంది. ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనం. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలనున్న నోవా వద్ద ప్రవేశించెను. అంటే నోవా తీసుకొచ్చాడు, అవే ప్రవేశించాయా? అవే వచ్చాయి. నోవా ఓడ కట్టాడు, వాకిలు తీసాడు, అవే నడుచుకుంటా అవే ఓడలోకి వచ్చేసాయి. దేనికి స్తోత్రం చెప్పండి. సమస్త జీవరాశుల్లో అన్ని జతలుగా ఓడలోకి వచ్చాయి అంటే చెప్పండి, దేవుని ఆత్మకార్యం కాదా? మానవుడు కష్టపడలేడు. మానవుడు ఎంత చేసినా ఉదయం నుంచి సాయంకాలం కాగానే ఒక 2 కుందేలు 4 పిల్లలు పట్టుకొని వస్తాడు అంతే. ఈ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఈ టైం నుంచి కరెక్ట్గా 1 వీక్ టైం ఉంది. ఇక్కడ నుంచి 7 రోజుల్లో జలప్రళయం రాబోతా ఉంది. మన 7 డేస్లో ప్రపంచంలో జీవరాశులన్నీ కూడా ఓడలోకి నడిపించడం అనేది అసాధ్యం. కానీ దాని వెనుకల దేవుని కార్యం ఉంది. ఎప్పుడైతే నోవా దేవునికి లోబడి దేవుని మీద ఆధారపడి ఓడ నిర్మించి దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడో అప్పుడు దేవుడు మిగతా కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నిర్వర్తించేశాడు. దేవుని ఆత్మ నడిపింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని చేస్తావో దాని వెంటనే పరిశుద్ధాత్మ కార్యం కూడా జరుగుతాయి. when you align yourself with the word of God, దేవుని ఆత్మ ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుని యొక్క సూచనల మేరకు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, ఎక్కడైతే నువ్వు లోబడతావో అక్కడ నీకు దేవుని సహాయం అనుగ్రహించబడుతుంది. సో కాబట్టి దేవుని సహాయము ఎవరికంటే వాళ్ళకి రాదు, నువ్వు అలైన్ చేసుకోవాలి. నేను లోబడుతున్నానా లేదా? ఉదాహరణ చెప్తాను. దేవుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము తన ఇస్సాకుకి భార్యను వెతకాలి, వధువు కావాలి. కానీ ఏలియాజరును పంపిస్తున్నాడు కదా, నీవు నా స్వజనుల వద్దకే నువ్వు వెళ్ళాలి, అక్కడ మాత్రమే నీవు అక్కడ అమ్మాయిని తీసుకొని రాగలగాలి. సో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వబడింది కాబట్టే ఏలియాజరు అక్కడికి వెళ్ళాడు. ఏలియాజరు యజమాడి మాట లోబడ్డాడు కాబట్టి, ఏలియాజరు యజమాడు చెప్పే ప్రకారంగా అడుగులు వేశాడు కాబట్టి, బావి వద్ద కూడా ప్రార్థన చేశాడు కాబట్టే రైట్ టైంలో రైట్ స్త్రీ సరైన సమయంలో సరైన స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి బావి వద్దకు వచ్చింది. ఒకవేళ ఏలియాజరు మా సార్కి ఏం తెలుసండి, ముసలోడు కదా, కాబట్టి అక్కడెక్కడ ఉంటారు అమ్మాయిలు, ఇంకో ఊళ్ళో ఉంటారని చెప్పేసి పక్క ఊరికి వెళ్ళిపోయింటే, రిబ్కా రైట్ టైంలో రైట్ ప్లేస్లోకి రావాలి అంటే ఏలియాజరు కూడా చెప్పిన ప్రకారంగా ఆజ్ఞాపించిన ప్రకారంగా లోబడి సరైన చోటు చేరుకుంటే సరైనటువంటి రిబ్కా నడుచుకుంటూ వస్తుంది. ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ విల్ బి గివెన్ వెన్ యూ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వు ఎలాగంటే అలా జీవించేసి గాడ్ బ్లెస్ మీ అంటే దేవుడు దీవించాడు, ఎలాగంటే అలా జీవించేసి దేవుడిని ఆశీర్వదించు అంటే దేవుడు దీవించాడు. ఎక్కడ డిజార్డర్ ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉండదు, ఎక్కడ డిజార్డర్ ఉంటుందో అక్కడ దేవుని సహాయం ఉండదు. ఉదాహరణకి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం. మీరు నిర్గమకాండం చదివితే మరి దేవుడు యెహోవా ఆజ్ఞాపించట్లు ఆ ప్రకారం చేసెను అనే పదాన్ని నిర్గమకాండంలో ఎన్నిసార్లు కనపడుతుందో దాన్ని అనలైజ్ చేయండి. యెహోవా ఆజ్ఞాపించట్లు ఆ ప్రకారము చేశాడు. సో మోషే దేవుని ప్రకారంగా దేవుడు సూచనలు ఇచ్చాడు, ఈ రకంగా కట్టాలి, ఈ రకంగా ఉండాలి అని సూచనలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా కట్టగలిగాడు కాబట్టే నిర్మాణం పూర్తి అయిన తర్వాత నిర్గమకాండం చివరి అధ్యాయంలో రాయబడింది, యెహోవా తేజస్సు మహిమ ఆ గుడారం మీద దిగి వచ్చింది. ఆమేన్. సో గ్లోరీ అండ్ ప్రెజెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం డివైన్ ఆర్డర్లో కట్టబడతామో, ఆయనకు లోబడి మనం ఫాలో అవుతామో, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ద గ్లోరీ అండ్ హిస్ ప్రెజెన్స్.
ఈరోజు చాలా మందికి ఊరికి గ్లోరీ గ్లోరీ అంటారు. ఊరికి గ్లోరీ గ్లోరీ అంటే గ్లోరీ రాదు. అర్థమవుతుందా? కొంతమందికి ఇవి ఫ్యాషన్ వర్డ్స్ అన్నమాట. కొంతమందికి ఊత పదంలాగా గ్లోరీ ప్రెజెన్స్ అంటారు. ద వర్డ్ ఈస్ గుడ్. కానీ ఆ వర్డ్‌లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ పవర్ మేనిఫెస్ట్ కావాలి అంటే దేవుడు దానికి ముందు చూసేదేమంటే ఆడలో కట్టబడిందా లేదా? రెండో ఎగ్జాంపుల్ ఏలియా ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఏలియా కర్మెల్ కొండ మీద సవాల్ చేశాడు. ఎవరు దేవుడో తెలుసుకుందాము అని. ఆ! సో, బయలు ప్రవక్తలంతా కూడా ఒక బలిపీఠం కట్టారు. ఏలియా కూడా ఆయన ఛాన్స్ ఉంది. అయితే ఏలియా పరలోకం నుండి అగ్గి దింపే కంటే ముందుగా ఆయన చేసిన పనేంటి? పడద్రోయబడినటువంటి బలిపీఠం ఏమైతే ఉందో దాన్ని మళ్ళా కట్టాడు. అంటే బలిపీఠం కట్టాలంటే 12 రాళ్ళు కావాలి. 12 రాళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు సాదృశ్యం. కాబట్టి అది బలిపీఠం కట్టి అది క్రమంలో తీసుకొచ్చి పెట్టాడు కాబట్టే దేవుడు ఫైర్‌ని పంపించాడు. ఏవండీ దేవుడు ఫైర్‌ని ఎక్కడైనా దింపేవాడు కాదు. బలిపీఠం కట్టబడిందా? సో దేవుడు అంటాడు, "నాయనా నీకు ఫైర్ ఇవ్వాలి బానే ఉంది. కానీ కట్టబడు ఫస్ట్. నాకు ఆజ్ఞకు లోబడు. నేను చెప్పిందాన్ని నువ్వు ఫాలోగా. ఎక్కడైతే విధేయత అనేది ఉంటుందో, లోబటు అనేది ఉంటుందో, అక్కడ నా పోషణ, నా సహాయము, నా నడిపింపు, నా మహిమ తప్పకుండా ఉంటుంది." హల్లెలూయా. అండ్ ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మన చర్చిలో ఒక సహోదరుడు ఉన్నాడు. అతనికి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అతను మొదట ఏం చేశాడు అంటే లీగల్గా ప్రొసీడ్ కాకుండా ఎమోషనల్గా మూవ్ కావడం అనేది అతను చేశాడు. ఎమోషనల్గా అంటే లౌకిక రీత్యా దాన్ని హ్యాండిల్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత చాలా ఇబ్బంది ఫేస్ చేశాడు. నా కాడికి వచ్చాడు, అన్న నేను ఇలా ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, నేను ఇలా డీల్ చేస్తాను కానీ రివర్స్ అవుతుంది అన్నాను. ఒక ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత దాన్ని డీల్ చేసే ఒక మెథడ్ ఉంటుంది. నువ్వు ఆ డివైన్ మెథడ్లో కాకోకుండా నీకు తోచిన మెథడ్లో నువ్వు వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది. దేవుని మెథడ్లో కాని వాటిలో దేవుని సహాయం ఎప్పుడు నీకు దొరకదు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు లీగల్గా ప్రొసీడ్ కావాలి. నువ్వు ఇల్లీగల్గా ప్రొసీడ్ అవుతున్నావు కాదు. నీ నిజమే, నీకు నష్టం జరిగింది, నీకు ఒక బాధ జరిగింది, నీకు ఒక ఇబ్బంది అనేది ఎదురైంది. అయితే దాన్ని డీల్ చేయడానికి లీగల్ మెథడ్స్ ఉన్నాయి. నువ్వు దాన్ని అప్రోచ్ అవ్వాలి. సో ఎప్పుడైతే లీగల్గా నువ్వు ప్రొసీడ్ అవుతావో, ఎప్పుడైతే న్యాయ ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తావో, లేదా ఎప్పుడైతే దేవుని ప్రకారం నువ్వు అడుగులు వేస్తావో, అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుని సహాయం నీకు అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించానో అతడు మళ్ళీ ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ముందుకెళ్ళాడు. అతడు ఆ యొక్క ఇష్యూలో దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాడు. అలా ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేశాడు, అన్న ఇలా ఉంది. నేను ఒకటేమో చెప్పాను, కరెక్ట్ మెథడ్లో మనం వెళ్తే గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ గైడెన్స్ అండ్ గాడ్స్ గ్లోరీని తప్పకుండా మనం చూస్తాం. ఆమేన్. కొందరు ఉంటారనమాట, ప్రభువా ఇప్పుడు నేను పరీక్ష రాస్తున్నా, నాకు మంచి మార్కులు రావాలి యేసయ్యా అని ప్రార్థన చేస్తాం. మంచిదే, కానీ నువ్వు చీట్లు పెడుతున్నావే, స్టిప్పులు పెడితే మన దేవుడు కార్యం చేస్తాడా? సో యూఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. నేను చీట్లు రాస్తున్నా అండ్ చీట్లు రాసి పాస్ అయిన దాకా ముందుకు వచ్చి సాక్ష్యము దేవుడు నన్ను పాస్ చేశాడు అని. అలాంటి వాటిలో దేవునికి గ్లోరీ అవసరం లేదు. అలాంటి వాటిలో దేవునికి మహిమ అవసరం లేదు. ఏమండి, దేవునికి షార్ట్ కట్లో గ్లోరీ కావాలా? ప్రభా నేను ఈ లంచం తీసుకుంటున్నా, ఈ డబ్బులు వస్తాయి కానీ నేనేదో పెట్టుకోను, నీ మందిరానికే ఇచ్చేస్తున్నాయా? అలాంటి డబ్బులు దేవునికి కావాలా? అలాంటి డబ్బులతో దేవుడు మందలు కట్టేవాడా? అలాంటి ఒక డబ్బులతో దేవుడు తన సేవను కొనసాగించేవాడా? నో, గాడ్ నాట్ గెట్ ద గ్లోరీ ఇన్ దీస్ ఏరియాస్. ఇలాంటి పద్ధతిలో, ఇలాంటి విషయాల్లో దేవుని సరైన విధముగా చేయబడినప్పుడే దేవుని సహాయము, దేవుని కార్యం చూడగలుగుతాం. ఆమేన్. మన అబ్రహాము ఎమోషనల్గా పోయాడు కాబట్టే ఇష్మాయిల్ పుట్టాడు. అర్థమైందా? కానీ అబ్రహాము దేవునికి లోబడినప్పుడు ఇస్సాకు పుట్టాడు. తొందరపడితే నీకు ఇష్మాయిల్ వస్తాడు, లోబడితే నీకు ఇస్సాకు వస్తాడు. నీకు ఇష్మాయిల్ కావాలా, నీకు ఇస్సాకు కావాలా? ఇస్సాకు కావాలంటే దేవుడు చెప్పిన మెథడ్లో వెళ్ళాలి. దేవుడు అన్నాడు అబ్రహాంతో, నీ కుమారుని ఇస్తానయ్యా అని చెప్పాడు. అబ్రహాం ఆలోచన పడ్డాడు, మరి దేవుడు ప్రామిస్ చేశాడు 75 years అప్పుడు, ఇప్పుడు నేను 99 yearsలో ఉన్నా. అయితే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, బహుశా దేవుడు ప్రామిస్ చేశాడు కానీ ఎవరి ద్వారా ఇస్తాను దేవుడు చెప్పలే కదా. బహుశా శారతో కాకుండా హగర్తో పోలేమో. బహుశా వాళ్ళ బాగా చెప్పింది, ఎవరిని నిజంగా ఇస్తాను కానీ ఎలా ఇస్తాను చెప్పలే కదా. కాబట్టి హగర్తో పోడు హ్యాపీగా, మన కుమారుడు కావాలా, వారసుడు కావాలా అని దేవుని ప్లాన్కి సొంత అజెండాస్ గెలిపారనమాట. అది కథ. అజెండాస్ గెలపడం ద్వారా ఏమైంది? ఇష్మాయిల్ పుట్టాడు. దేవుడు చెప్పాడు, నేను నా ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి నేను హ్యూమన్ హెల్ప్ని తీసుకునేవాడిని కాదు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఇష్మాయిల్ వాళ్ళు ఏ విధంగా ఇస్సాకు సంతతి వాళ్ళని ఏమండి సతాయిస్తున్నారో,
ఏ విధంగా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారో, ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్, ఆ పాలస్తీనా దేశంలో జరిగినటువంటి యొక్క పరిణామాలను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా ఇష్మాయిల్ సంతానం వాళ్ళే. హల్లెలూయా! సో, కాబట్టి ఇష్మాయిల్ జోలికి మనం పోకూడదు. మనం వెయిట్ చేయి. కాస్త ఆలస్యమైన దేవుని పద్ధతుల్లో చేస్తేనే దేవుని హస్తం చూడగలుగుతాం. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు కానాన్ దేశంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల అరణ్య ప్రయాణం అయిపోయి కానాన్ దేశంలో అడుగుపెట్టారు. అడుగు పెట్టగానే ఫస్ట్ ఊరేంది? ఎరికో. ఎరికోలో అడుగు పెట్టగానే ఏమైంది? ఆ ఎరికో ఒక ప్రాకారాలు దిట్టమైనవి, చాలా పెద్దవి ప్రాకారాలు. సో, ఏం చేయాలో అర్థం కాలేదు. యెహోషువ ప్రార్థన చేశాడు. దేవుడు దిగొచ్చాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువ, ఎరికో గోడలను ఎరికోని స్వాధీనపరుస్తని చెప్పాను, బానే ఉంది. కానీ ఎరికోని నీకు స్వాధీనపరచాలంటే, నువ్వు స్వాధీనపరచుకోవాలి అంటే నీ మెథడ్లో పోతే అసాధ్యం. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ముందు ఎవరు నిలబడాలి, వెనకలు ఎవరు నిలబడాలి, ఆ వెనకలు ఎవరు నిలబడాలి, ఎవరు ఏ రోజు ఎన్ని రౌండ్లు తిరగాలి. సో, ప్లాన్ అజెండా కూడా దేవుడు ఇచ్చాడు. యెహోషువ ఎప్పుడైతే దానికి లోబడి ఆ రీతిగా చేశాడో అప్పుడు దేవుని మహిమ చూశాడు. ఎరుకు గోడలన్నీ కూలిపోయినాయి. సో, ప్రొవిజన్ అనేది ఎప్పుడు వస్తుంది? హెల్ప్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు వర్డ్కి అబాయిడ్ అయ్యి, వాక్యంతో నువ్వు అనుసంధానమై వాక్యంలో నిలబడతావో దేవుడు నిన్ను దీవించబద్దుడై ఉన్నాడు. కానీ నువ్వు వాక్య ప్రకారంగా లేకోకుండా దేవాన సహాయము కావాలి అంటే అది అసాధ్యము. ఆమేన్. సో, నోవా ఓడు కట్టాడు. అందుకే ఇవన్నీ కూడా, ఈ సమస్త జీవరాశులన్నీ కూడా అవే ఎక్కడెక్కడ ఉన్నాయో అవే నడుచుకుంటే ఓడలోకి వచ్చేసాయి. ఆమేన్. నోవా పోయి ప్రతి కోతిని, ప్రతి కంగారుని, ప్రతి బాతుని పట్టుకొని రాలే. ఏం స్తోత్రం. మీకు విషయం తెలుసా? నా పని కూడా మందిరం కట్టాలని దేవుడు చెప్పాడు. మందిరం కట్టా. ఎక్కడెక్కడ ఉందో కాకి వచ్చేసింది చర్చలోకి. నేను పోను. నేను ఏ కాకి ఇన్విటేషన్ ఇవ్వను, ఏ పావురానికి ఇన్విటేషన్ ఇవ్వను, ఏ జంతుకి, ఏ కంగారు, ఏ బఫలోకి, ఏ ఒక బేర్కి నేను ఇన్విటేషన్ ఇవ్వను. దిస్ చర్చ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఈ సంఘం అటువంటి ఓడ ప్రతి ఒక్కరికి తెరవబడింది. నా పని ఏంటి? ఆయన మాటకు లోబడ్డము, ఆయన ప్రకారంగా ఓడ నిర్మించడం. ఆత్మీయమైన ఓడ, ఆ సంఘం అటువంటి ఓడ నిర్మించడమే నా పని. స్తోత్రం. ఎక్కడెక్కడి వాళ్ళో, ఎచ్చటి వాళ్ళో, ఎవరి ఇంటికి వెళ్ళి వాకిలి తట్టి మా చర్చికి రా అని పిలిచింది లేదు. హల్లెలూయా. నా పని ఏంటంటే దేనికి లోబడితే దేవుడే అనేకుల్ని కదిలించి ఇది రైట్ ప్లేస్, ఇక్కడికి వెళ్ళండి అని దేవుడు వారిని పంపించడము ద్వారా మన మధ్యలోకి వస్తున్నాను. హల్లెలూయా. సో, నేను ఈ నోవల్ అంటాడు అనమాట. నేను అడిగిపోను, వాళ్ళ ప్రజలే వస్తారు. ఎందుకంటే నా పని ఓడ నిర్మించడము నా పని, జీవరాశుల్ని తెప్పించడం అనేది దేవుని పని. అర్థమైందా? హల్లెలూయా. పాస్టర్ గారు ఆడికి వెళ్దాం, పాస్టర్ గారు, పాస్టర్ ఈడికి వెళ్దాం పాస్టర్ గారు. అయ్యా మంచిదే, బట్ నాకు ఇవ్వబడిన పిలుపు ఏంటంటే ఓడ నిర్మించాలి అండ్ ఓడలో రాబోయే వాళ్ళకి ఆహారం సిద్ధపరచాలి. నా పని అది, నేను ఆ పని చేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మకార్యం మీకు అర్థమవుతుందా? సో, హోలీ స్పిరిట్ ఇస్ రెడీ టు హెల్ప్ యూ, బట్ నువ్వు ఆయనకి లోబడాలి. నోవా ఒక జీవితంలో నిజంగా జీవరాశులు వచ్చాయి అంటే తన వెనకాల ఆత్మకార్యమే. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మీరు మొదటి 4 వచనాలు చూస్తే మీకు అక్కడ సంసోను కనపడతాడు. ఎవరు? సంసోన్. సంసోన్ ఏం చేస్తాడు అంటే ఆయన 300 నక్కలను పట్టుకున్నాడంట. ఈ నక్కల్ని మీకు చేతనైతే ఒక నక్క పట్టుకొని చూద్దాం. నక్కలు దొరుకుతాయా? నక్క పరిగెత్తే స్పీడ్కి నువ్వు అందుకోలేవు. అలాంటి సంసోను 300 నక్కలు పట్టుకోగలిగాడంట. చెప్పండి, హ్యూమన్గా అది సాధ్యమయ్యే పనినా? అసలు నక్కలు ఎక్కువ కనుక్కోవడానికే నీకు చాలా కాలం పడుతుంది. అలాంటిది 300 నక్కలన్నీ కూడా ఒకే చోట రెడీగా ఉండి ఓ మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు సంసోన్ గారికి ఫోన్ చేద్దాము, ఆయన వచ్చి మనం తీసుకెళ్ళిపోతాడు అని అన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయా? లేదా సంసోన్ మనం ఎత్తుకుంటూ రాలేడు, మనమే ఇంటికాడికి పోతే మనమే తోకలిద్దాము అని ఆయన కట్టేస్తాడు అనుకుంటా. సంసోను 300 నక్కలను పట్టుకోగలిగాడు. ఇంకొక ఛాలెంజింగ్ టాస్క్ తెలుసా? 300 నక్కలు పట్టుకోగలిగాడు. రెండవది, నక్కలు పట్టుకున్నాక దివిటీల్ని తెప్పించాడంట. అంటే ఎక్కడి నుంచో దివిటీలు రావాలి. అంటే ఆ దివిటీలు వచ్చేంత వరకు సంసోను 300 నక్కలు ఎట్లా పట్టుకుని ఉంటాడు చెప్పండి? ఆలోచించారా? 300 నక్కలు పట్టుకున్నాడంట. మన ఇంట్లో 2 పిల్లలు పట్టుకోలేమండి. మాట చెప్తా నేను. మరి 2 పిల్లలు పట్టుకోలేము, లేకపోతే ఇంట్లో 4 సరిగ్గా మనము పట్టుకొని హ్యాండిల్ చేయలేము. అలాంటిది 300 నక్కలు దివిటీలు తెప్పించేంత వరకు 300 నక్కలు పట్టుకున్నాడట. సరే, దివిటీలు వచ్చే బానే ఉంది.
ఆ వచ్చినటువంటి దివిటీలు అంటే ఒక తోకకి ఒక తోక మధ్య ఒక దివిటీని పెట్టాడు సంసోన్. 300 తోకలంటే 150 దివిటీలు. అంటే 150 దివిటీలు పెట్టేంత వరకు నక్క పక్క కూడా పోలేదంట. చెప్పండి, దీని ఆత్మకార్యం కాదా? ఆ? ఆ తోకలు కట్టేటప్పుడు కూడా నార్మల్గా మీరు కుక్క తోక పట్టుకొని తెలుస్తుంది మీకు ఏమవుతుంది. కుక్కని ఏమన్నా చేయబడలే కానీ తోకని లాగే అంటే కోపం వస్తుంది కదా. అలాంటిది నక్క తోక పట్టుకొని నక్క తోక పట్టుకుంటే కోపం వస్తుంది. నెంబర్ 2, సాధారణంగా జంతువులకి ఫైర్ అంటే భయం. అందుకే క్రాకర్స్ వెలిస్తే కుక్కలు ఉండవాడు భయం. అలాంటిది ఆ తోకల మధ్య దివిటీ పెడుతున్నాడంటే నక్క భయపడదా? కానీ అవేం చూడు గమ్మన సైలెంట్గా మారుమోసి పొందిన నక్కలుగా, క్రైస్తవ నక్కలుగా, భక్తిగల నక్కలుగా 150 దివిటీలు నువ్వు 300 నక్కలకి అమర్చేంత వరకు ఒక్క నక్క పక్కకు పోలేదంట. చెప్పండి, మానవుడిగా ఇది సాధ్యమయ్యే పనేనా? దీని వెనకాల ఏముంది? దేవుని ఆత్మ కార్యం ఉంది. ఎందుకంటే సంసోన్ మీద దేవుని ఆత్మ దిగి వచ్చెను అని రాయబడింది. అందుకే హోలీ స్పిరిట్ ఉండడము ద్వారా ఎప్పుడైతే మనము హ్యూమన్గా చేయడం ఏది అసాధ్యమో పరిశుద్ధాత్మ సాయం మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యం జరిగిస్తాడు. దట్ ఇస్ వై ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది కాకుండా ఆయన ఆత్మ మీద ఆధారపడగలిగితే ఏది అసాధ్యమో ఆయన ద్వారా సాధ్యమవుతుంది. బహుశా నువ్వు ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నావా, మీ బిజినెస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే వేట్లో అయితే కూడా ఇది అసాధ్యమని నీకు అనిపిస్తూ ఉందో, ఏమండి మన బలహీనము కదా, మన బలపరిచక కదా దేవుడు తన ఆత్మను మన మధ్య పంపించాడు కదా. పైనుండి మీరు శక్తి నొందెదరు అని రాయబడింది. సో యుల్ రిసీవ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. ఎందుకు పవర్ కావాలి? బికాస్ వీఆర్ వీక్. శిష్యులు కూడా సాక్ష్యం చెప్పలేనంత బలహీనులు, పారిపోయారు ప్రాణభయంతో. కానీ ఆ ఆత్మబలం వచ్చింది కాబట్టి, శక్తి వచ్చింది కాబట్టి ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు భయపడలేదు. కాబట్టి ట్రై టు డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. ఆ ఆత్మదేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రైట్. ఈ 2-3 వచనాల్లో మీరు బాగా గమనిస్తే దేవుడు ఏమన్నాడు? పవిత్రమైనవి తీసుకో, అపవిత్రమైనవి కూడా తీసుకో. ఆలోచన రావాలి. దేవుడు పవిత్రమైన సృష్టించాడు, బాగానే ఉంది. అపవిత్రమైనవి ఎందుకు సృష్టించాడు? దేవుడు అపవిత్రమైన వాటిని ఎందుకు సృష్టించాడు? పవిత్రమైన సృష్టిస్తే సరిపోలే, అపవిత్రమైన కూడా సృష్టించాడు. కానీ నోవా ఓడలో పవిత్రమైనవి తీసుకెళ్తే సరిపోలే, అపవిత్రమైనవి ఆ జలప్రలయంలో నశించిపోతే పని అయిపోతుంది. మళ్ళీ ఈ అపవిత్రమైన వాటిని కూడా ఎందుకు ఓడలోకి తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు? దీని వెనక దేవుని ఆంతర్యం ఏంటి? ఆ అపవిత్రమైనవి ఉండటము ద్వారా మిగతా వాటి కూడా అపవిత్రం అయిపోవా? ఆ అపవిత్రమైన వాటివి ఏంటివి? మీరు లేవియాకాండం చదివితే అర్థమవుతుంది. అపవిత్రమైన జీవుల్లో పందులు కూడా ఉంటాయి, పందులు ఉంటాయి, గాడిదలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటి జీవులే. మరి ఇవి కూడా ఓడలోకి పోయిందంట. దేనికి స్తోత్రం. ఓడలో ఏమున్నాయి ఇప్పుడు? పవిత్రమైన ఉన్నాయి, అపవిత్రమైన. అందుకే సంఘంలో పరిశుద్ధులు ఉంటారు, ఆయన పాపులు కూడా ఉంటారు. సార్ వాడు చర్చికి వస్తే నేను రాను సార్. పాపికి సంఘం తప్ప ఇంకో అవసరం ఏమైనా ఉందా? ఏమండి, చాలా మంది అంటారు చర్చ్ షుడ్ బి వెరీ హోలీ అంటారు. అది ఇంపాసిబుల్ నేను అంటాను. ఎందుకంటే చర్చిలో పరిశుద్ధులు ఉంటారు, పాపులు కూడా ఉంటారు. ఆమేన్. కాబట్టి సంఘము పరిశుద్ధులకు నిలయమే, సంఘము పాపులకు కూడా ఆశ్రయమే. అందుకే ఆశ్రయపురాల గురించి నేను చెప్పాను. 6 ఆశ్రయపురాలు ఉంటాయని చెప్పాను కదా. ఏమండి, పాపికి హంతకుడికి ఆశ్రయపురం తప్ప వేరే ఆశ్రయం ఏమైనా ఉందా? అందుకే ఈరోజు మన సంఘంలో ఎలాంటి వాడైనా సరే వాడు మనం చేర్చుకుంటాం. అంటే వాడు మంచోడని కానీ, యోగ్యుడని, లేకపోతే అర్హత గలవాడని కాదు, కానీ వాడు ఏ స్థితి అయినా సరే ఈ స్థలంలో, ఈ సంఘంలో మనకు ఆశ్రయం ఉంటుంది. పాస్టర్ గారు ఆ తప్పు చేశాడండి, అలా నేరం చేశాడండి, మనం వెలేయాల్సిందే అండి, మనం త్రోసివేయాల్సిందే అండి. సారీ, ఈ ఆర్కులో అన్నిటికీ స్థానం ఉంది. దేవుడే అపవిత్రమైన వాటిని కూడా తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు కాదనడానికి నువ్వెవరు, నేనెవరు? సార్ అలాంటి వాళ్ళు సంఘం రాకూడదు సార్, ఇలాంటి వాళ్ళు రాకూడదు సార్ అనడానికి నువ్వెవరు, నేనెవరు? ఎవడు ఉండాలి, ఎవరు ఉండకూడదని నిర్ణయించేది ఒక పాస్టరా? ఎవరు ఉండాలి, ఎవరు తొలగిపోవాలి అని చెప్పడానికి నేను దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడా? లేదే. దేవుడు అందరినీ చేర్చుకున్నాడు. ఏమండి, దేవుడు బైబిల్లో యేసయ్య తన పరిచయంలో సమరస్యలను చేర్చుకోలేదా? యేసయ్య తన పరిచయంలో జక్కయ్య లాంటి పాపం చేర్చుకోలేదా? బొంకేటువంటి పేతుని చేర్చుకోలేదా? మోసం చేసేటువంటి ఇస్కారియోతు యూదను చేర్చుకోలేదా? యేసయ్య సేవ అటువంటి ఓడలో కూడా రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడే కానీ చర్చ్ అంటే అందరూ
నువ్వు 100% నీతిమంతులే ఉంటారని, 100% పరిశుద్ధులే ఉంటారని, 100% అంతా కూడా ఆత్మీయులే ఉంటారు, ఉండాలి అని అనుకోవడం చాలా తప్పు దేని పెట్టారు. ఆమేన్. నీ పక్కకు చెప్పండి, ఈ ఓడలో పవిత్రమైనవి ఉంటాయి, అపవిత్రమైనవి కూడా ఉంటాయి. ఉంటాయా? సో పర్ఫెక్ట్ చర్చ్ చూసావంటే నీకు భూప్రపంచం దొరకదు. నీకు పర్ఫెక్ట్ చర్చ్ కావాలంటే నువ్వు ఇమ్మీడియట్గా స్వర్గానికి వెళ్ళిపోవాలా. అర్థమైందా? నీకు ఇక్కడ భూప్రపంచం నీకు దొరకదు. సూత్రం. ఈ అపవిత్రమైన ఓడలోకి వచ్చాయి అంటే, అపవిత్రమైన ఓడలోకి వచ్చినాక ఓడలో కూడా 2 గ్రూపులు ఉన్నాయన్నమాట. నువ్వు ఆ గ్రూప్, నేను ఈ గ్రూప్ అనే లేదు. అది వరకు పందిని ఎవరు మాట్లాడలే. ఓడలో పోగానే పందితో పాటు అందరు కలిసి భోజనం చేస్తున్నాయి. అందరికీ గాడిదని ఎవరు మాట్లాడిలే. ఇప్పుడు గాడిద సింహము కలిసి, గాడిద పౌరం కలిసి ఏం చక్కగా భోజనం చేస్తా ఉన్నాయి. సో కాబట్టి ఫెలోషిప్ ఎలా ఉండాలి అంటే, ఆ వ్యక్తి బయట ప్రపంచంలో ఎలాంటి వాడైనా సంఘంలో చేర్చబడినాక అతని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి వాడైనా, అతని హ్యాబిట్స్ ఎలాంటివైనా, అతని యొక్క ఆలోచన ధోరణి ఎలాంటిదైనా మనము చేర్చుకోగలగాలి, సహవాసం చేయగలగాలి. ఈరోజు చాలా చర్చలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏమంటే, అనేక సంఘాల్లో బ్యాచ్లు ఫామ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? బ్యాచ్లు, గ్రూప్స్ అనమాట. ఇది ఆ గ్రూప్, ఇది ఈ గ్రూప్, వాళ్ళు కలవకూడదు, వీళ్ళు కలవకూడదు, ఇది రాకూడదు, మనం వాళ్ళతో కలవకూడదు. ఇలాంటి గ్రూప్స్ అండ్ బ్యాచ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ షేమ్ఫుల్ థింగ్. ఓడలో బ్యాచ్ లేవు. ఓడలో ఎలాంటి వాళ్ళైనా సరే కలుపుకోబోగలగాలి. పంది నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అనడానికి లేదు. డాంకీ నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అనడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈవెన్ పారం కూడా తన ఒక తెలుపును బట్టి అతిశయించడానికి వీల్లేదు. అండ్ సింహము తన యొక్క శూరత్వాన్ని, వీరత్వం బట్టి అతిశయించడానికి వీల్లేదు. అండ్ జిరాఫీ కూడా తన ఎంత ఎత్తులో, ఏమంటే జిరాఫీ చూసా? జిరాఫీ నోవా ఒక ఓడకు ప్రత్యేక తెలుసా? నోవా ఒక ఓడ ద్వారం చూస్తే జిరాఫీ ప్రవేశించదగ్గ పెద్దది, అండ్ ఈవెన్ టొట్రైస్ కూడా ప్రవేశించదగ్గటువంటి ఒక ద్వారం అది. ఎనీవన్ కెన్ ఎంటర్ ఇంటూ ద ఆర్క్. కాబట్టి జిరాఫీ ఎంత పొడవు అయినా, నేను ఇంత పొడవు ఉన్నా కదా, నా హైట్ సరిపోదు అన్నానికి వీల్లేదు, తగ్గించుకుని తగ్గించుకోవాల్సిందే. అర్థమవుతుందా? జిరాఫీ హ్యాస్ టు బెండ్, వెళ్ళాలి, లోనికి దూరాలి, అండ్ జిరాఫీ హ్యాస్ టు అకామిడేట్ ఇట్ సెల్ఫ్. ఇన్ ద సేమ్ వే చర్చ్లో కూడా, ఈ రక్షణ వంటి ఓడలో కూడా ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి సింహమైనా, ఎలాంటి జీవైనా, జీవరాశులైనా తోటి జీవరాశులతో కలుసుకోబోయేటువంటి ఒక నేచర్ని మనం అడాప్ట్ చేసుకోగలగాలి. హల్లెలూయా. సో కాబట్టి పాస్టర్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారంటే, ఆ వ్యక్తి అంత ఎలిజిబిలిటీ కాదు కదా, వై పాస్ ఇస్ సో క్లోజ్ టు హిమ్? నో, అతను మంచివాడిని కాదు, అతను యోగ్యుడిని కూడా కాదు. ఆ ధర్మం ఏమంటే అందరిని కలుపుకొని పోవాలి. ఆమేన్. సో పవిత్రమైనవి అపవిత్రమైన వాటితో సహవాసం చేయాలి, అపవిత్రమైనవి కూడా అండ్ పవిత్రమైన వాటితో కలిసి ఉండగాలి. ఇన్ ద చర్చ్లో దిర్ ఇస్ నో డిఫరెన్స్. చూడండి, ఇవి పవిత్రమైనవి అపవిత్రమైనవి ఓడ వెలుపలే, కానీ ఓడలోకి వచ్చినాక దాని గురించి ప్రస్తావనే లేదు. అర్థమైందా? ఓడలో ఉన్నంత వరకు ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి, ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు బైబిల్లో కనిపించేది. సో వన్స్ వీ ఎంటర్ ఇన్ టు ద ఆర్క్, ఈ రక్షణ ఓడలోకి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ అది మనం చూపించకూడదు. ఆమేన్. సో ప్రభులోకి వచ్చినాక కొంతమంది ఏం చేస్తారు అట్లా అంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి అది చేస్తుంటారు. నీకు తెలుసా, నేను 10 మడ్డలు చేశాను, నాతో పెట్టుకోక అంటాడు. ఇంకోటి ప్రభులోకి వచ్చినాక, నేను తెలుసా, నేను అగ్రకులానికి చెందినవాడు అంటాడు. ఇంకొకటి ఏమంటారు, నీకు తెలుసా, నేను పలానా, నా ప్రొఫెషన్ నాది అంటారు. ఈవెన్ చర్చ్లో కూడా మరి రకరకాల వ్యక్తిత్వాలు బట్టి, రకరకాల బ్యాక్గ్రౌండ్లు బట్టి ఆ డినామినేషన్ గ్రూపులు ఫామ్ అవుతున్నాయి. ఎలాంటి వాడైనా కూడా ఎవ్రీవన్ ఈజ్ సేమ్ ఇన్ ద చర్చ్. ఆమేన్. అందుకే దేనికి సోతాం, మా చర్చిలో అన్నీ ఒకే చైర్లేస్తాం. అర్థమైందా? ప్రొఫెషన్ బట్టి చైర్లు, క్యాస్ట్లు బట్టి చైర్లు, అండ్ వాళ్ళ యొక్క వృత్తులు బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి చైర్లు, 10 బాంబులు వేసినోడికి ఒక సింహాసనము, 20 మడ్డలు చేసినోడికి ఒక సోఫా వేస్తామా? ఏం కదా. ఎలాంటి వాడైనా సరే వెన్ ఇట్ కమ్స్ టు ద చర్చ్ ఎంత కూర్చోవాల్సిందే, అందరితో పాటు సమానంగా ఉండాల్సిందే, అండ్ అందరితో పాటు వెళ్ళాల్సిందే. అర్థమవుతుందా? హల్లెలూయా. సరే, డౌట్ ఏంటంటే, దేవుడు అపవిత్రమైన వాటిని ఎందుకు తయారు చేయాలి? పవిత్రమైన వాటిని చేస్తే సమస్య ఉన్నది కదా, ఎందుకు అపవిత్రమైన వాటిని చేయాలి? కారణం ఏమంటే, మరి దేవుడు తన బిడ్డలకు ఆత్మీయమైన పాఠము నేర్పించడానికి, పవిత్రమైన వాటి నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు, అపవిత్రమైన వాటి నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి దేవుడు అన్ని రకాల జీవరాశులను దేవుడు తయారు చేశాడు. మీరు హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. హెజ్కేలు 44వ అధ్యాయం 23వ వచనంలో, హెజ్కేలు 44వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతిష్ఠితమైనది ఏదో
ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. ఆ మాట ఉందా బైబిల్లో? ఆ? అంటే ఏది ప్రతిష్ఠితమైందో, ఏది ప్రతిష్ఠితము కాదో, ఏది పవిత్రమైనదో, ఏది పవిత్రము కాదో ప్రజలు తెలుసుకోవడానికి దేవుడు కొన్ని వాటిని ఏర్పాటు చేశాడు. ఉదాహరణ చెప్తాను, సరిగ్గా ఈ మాట వినాలి. ఉదాహరణకి నెమలి తీసుకోండి. నెమలి గర్వానికి సాదృశ్యం. నెమలి గర్వానికి ఎందుకు తెలుసా? నెమలికి ఒక నేచర్ ఉంది. అది మామూలుగా ఎవరు లేనంత వరకు మామూలుగానే ఉంటుంది, కానీ దాని చుట్టూ పర్యాటకులు, టూరిస్టులు రౌండ్ వేశారు అనుకోండి, ఇంకా చూడండి ఆడియన్స్ దొరికారా అని చెప్పేసి అది తన యొక్క పింఛను విప్పి నాట్యం చేస్తారు. తన యొక్క రెక్కలు విప్పుతుంది, పింఛం విప్పుతుంది, నాట్యం ఆడుతుంది అనమాట. బికాస్ అందరూ నన్ను చూడాలి అని తన అందమైన రెక్కలన్నీ చూపిస్తూ డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ ఎవరు లేరనుకో, అది మళ్ళీ తోక ముడుచుకుంటే తన నామలకు పోతూ ఉంటుంది. అంటే దానికి ఏంటి? ప్రజలు నన్ను చూడాలి, ప్రజలు నన్ను అభినందించాలి, నా రెక్కలు చూడాలి, నేను ఎలా నాట్యం చేస్తున్నో ప్రజలు చూడాలి అని ఆడియన్స్ బట్టి పోతుంది అన్నమాట నెమలి. మీరు బాగా ట్రై చేయండి. సో కాబట్టి పీకాక్ రిప్రజెంట్స్ ప్రైడ్. సో పీకాక్ ద్వారా దేవుడు ఒక గుణాన్ని తన బిడ్డలకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. పావురం తీసుకుందాం. పావురము బైబిల్లో శాంతికి సూచన, శాంతి సమాధానానికి సూచన పావురం. ఎందుకు పావురము దానికి పోల్చబడింది? బైబిల్లో ఏదైనా ఒక 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 దాన్ని దాంతో పోల్చబడింది అంటే దాంట్లో ఏదో గుణగుణం ఉండాలి. దేవుడు ఊరికే ర్యాండమ్గా ఓకే పావురము నువ్వు శాంతి సూచనగా ఉండు అని దేవుడు చెప్పాడు కాదు. దాంట్లో ఒక క్వాలిటీ ఉండాలి, ఉంటేనే అది పోలిక. పావురము సమాధానానికి సూచన. ఎందుకంటే పావురంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ పావురానికి గ్యాల్ బ్లాడర్ ఉండదు, అంటే పిత్తాశయం ఉండదు. గ్యాల్ బ్లాడర్ అంటే చాలా చేదుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మేకను కానీ కోడిని కానీ కోసినప్పుడు గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది. అది పగిలిపోక ముందే దాన్ని తీసి పక్కన పెడతారు. అది పగిలిందనుకో మొత్తం అంతా చేదుగా అయిపోతుంది, దాన్ని తీసేస్తారు. అన్ని పక్షుల్లో, అన్ని జంతువుల్లో గ్యాల్ బ్లాడర్ ఉంటుంది, కానీ ఒక పావురంలో మాత్రమే ఆ గ్యాల్ బ్లాడర్ కనిపించదు. అంటే పావురంలో ఏం లేదు? చేదు అనేది లేదు. చేదు లేదు కాబట్టే అది సమాధానానికి సాదృశ్యం. కాబట్టి ఒక వ్యక్తితో మనం సమాధాన పడాలి అంటే మొదట మన జీవితంలో ఉన్న చేదును తొలగించుకోవాలి. చేదు కలిగిన వాడు అందరితో సమాధానంగా ఉండలేడు. చేదు కలిగిన వాడు అందరితో శాంతియుతంగా ఉండలేడు. ఎప్పుడు కూడా గొడవలే ఉంటాయి, మనస్పర్ధలే ఉంటాయి. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డాడు. మనం కూడా పావురం లాంటి వారమే. అయితే మనము 10 మందితో పీస్ ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి చేతుని పూర్తిగా తొలగించగలగాలి. మన లైఫ్లో కూడా గ్యాల్ బ్లాడర్ ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈ పావురం కూడా మరి ఎవరి మీద వాళ్తుంది? ఎక్కడ చేదు ఉండదో అలాంటి వ్యక్తుల మీద వాళ్తుంది. సో కాబట్టి హోలీ స్పిరిట్ నీకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఊరికే చేతులు పైకెత్తి గాడ్ ఫిల్ మీ అంటే కాదు. నీలో గ్యాల్ బ్లాడర్ ఉంది, ఆ చేదు భావం దాన్ని తొలగించుకోగలగాలి. సో ఎప్పుడైతే చేదు తొలగించబడుతుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ జీవితంలో చాలా ఫ్రీగా కదలాడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు లోపల రగిలిపోతున్నావు, లోపల ద్వేషముతోనూ పగతో రగిలిపోతున్నావు, అండ్ పాత జ్ఞాపకాలు నెగిటివ్ ఫీలింగ్స్తో రగిలిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద రాలడు, నేను తన ఆధీనంలోకి తీసుకోలేడు కూడా. ఈరోజు చాలా ఫ్యాన్స్ అయిపోయింది. ఓకే హోలీ స్పిరిట్ కావాలా, చేలు పైకెత్తని ఓకే టచ్ అంటే 10 కింద పడిపోతుంటారు. సో ఇట్ హ్యాస్ బికమ్, అది చాలా ఫ్యాన్సీగా ట్రెండింగ్గా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దిగి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మొదట చూసేది ఏమంటే నీలో ఆ గ్యాల్ బ్లాడర్, ఆ చేదు అనేది తొలగించుకుంటున్నావా లేదా? ఎవరైతే చేదు తొలగించుకుంటాడో, సమాధానం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో అయినా కూడా కలిసిపోతారు. చెప్పండి, యేసయ్యకి చేదు ఉందా? అందుకే కదా ఆయన అధికారులతో మాట్లాడాడు, అండ్ పేదవాళ్ళతోనూ వ్యభిచారులతో కూడా మాట్లాడినాడు. ఆయన అందరితో కూడా కలిసిపోయాడు, అందరితో మమేకమైపోయి అందరితో కూడా మాట్లాడాడు, అందరికీ బోధించగలిగాడు. కాబట్టి నువ్వు అందరితో కలిసిపోవాలి అంటే ఆ చేతి తొలగించుకోగలగాలి. ఆమేన్. సో దేవుడు ఏం చేస్తాడు? పావురం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నెమలి ద్వారా గర్వం అంటే ఏంటో మాట్లాడుతున్నాడు. పావురం ద్వారా సమాధానం ఎలా కలిగి ఉండాలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అండ్ గొర్రెపిల్ల, మన యేసుప్రభువారు గొర్రెపిల్లకు పోల్చబడ్డాడు కదా. యేసయ్య గొర్రెపిల్లకే ఎందుకు పోల్చబడ్డాడు? నక్కతో పోల్చొచ్చు కదా, లేకపోతే మేకతో పోల్చబడచ్చు కదా, లేకపోతే ఎలుగుబంటితో పోల్చబడచ్చు కదా. ఎందుకు యేసయ్య గొర్రెపిల్లతోనే పోల్చబడ్డాడు? కారణం ఏమంటే గొర్రెపిల్ల మరి సాత్వికానికి సాదృశ్యం. సబ్మిసివ్ అంటే అది ఎప్పుడు లోబడితేనే ఉంటుంది, తిరుగుబాటు చేయదు, తిరగబడదు. పైగా తనను గాయపరిచిన వారి మీద తిరగబడాలనేటువంటి ఆలోచన దానికి రాదు.
ఇట్ ఈస్ ఎ డంబ్ క్రియేచర్. కొట్టినా కొట్టించుకుంటుంది కానీ తిరిగి దాడి చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం రాదు. కానీ మేకకు ఉంటుంది ఆ స్వభావం. మేకడిగిన పొరపాటున ఎవరైనా కదిలిచ్చారా, దాన్ని గెలికారా, దానికి కోపం పుట్టించారా, ఆ మేక ఏం చేసింది చెప్పండి? మేక తన కొమ్ముతో పొడిచికి ట్రై చేస్తుంది. సో గోట్ రిప్రజెంట్స్ రెబెలియన్, షీప్ రిప్రజెంట్స్ ఒబీడియన్స్. అందుకే యేసుని చూడండి, ఆయన కొడుతున్నా, ఆయన హింసిస్తున్నా, ఆయన గాయాల పాయలు చేస్తున్నా యేసు ప్రతీకారం తీర్చుకోలేదు. సెలువులో వేలాడుతాను అన్నాడు కదా, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి. ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల అంటే ఊరికే ఊరికే గొర్రెపిల్లతో పోల్చబల్ల ఆ నేచర్ ఆయనలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. అండ్ గొర్రెపిల్ల కూడా చూడండి, గొర్రెలు చూడండి, నడిపించేది నడవలేవు, అవి స్వతహాగా డిసిషన్ తీసుకోలేవు, స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేవు, తనకి తెలివి లేదనమాట. అన్నీ కూడా డిపెండెన్స్ అనమాట, కాపర్ మీద డిపెండ్ అవ్వాలి. యేసయ్య కూడా ఆయన జ్ఞాని అయినప్పటికీ కూడా తండ్రి చిత్తము లేకుండా ఒక అడుగుడు ముందుకు వెళ్ళలేదండి. తండ్రి ప్రమేయం లేకుండా ఆ తండ్రి కాపిరిగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కటి మరుసటి దినంన ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని బాగు చేయాలి, ఏ వాక్యం చెప్పాలో ఆ రాత్రి కొండల మీదకి వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసి తండ్రి మీద ఆధారపడిన తర్వాతనే ఆయన పగలిపూట వచ్చి ఆయన అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు బోధలు చేయగలిగాడు. అంటే ఒక గొర్రె పిల్లగా మరి ఆయన తండ్రి మీద ఆధారపడ్డాడు కాబట్టే ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు మాత్రమే కాదు, మనం కూడా గొర్రెలు వంటి వారమే కదా. తప్పిపోయిన గొర్రెల ఉపమానం చూస్తే ఒక గొర్రె తప్పిపోతే కాపరి ఏం చేశాడు? 99 పక్కన పెట్టి ఒక గొర్రెను వెతికాడు. సో నా గొర్రెలు నా స్వరము విందురు అని ప్రభు చెప్పాడు. కాబట్టి విశ్వాసులు కూడా ఎవరితో పోల్చబడ్డారు? గొర్రెలతో పోల్చబడ్డారు. కానీ మేక స్వభావం కలిగి ఉన్నారు. నా జోలికి వచ్చేవారే పొడి చేస్తా నేను, నన్నంతా అని రివెంజ్ తీసుకోవడం, పోడ్చడం. సో కాబట్టి తిరిగి ప్రతీకారం తీర్చుకోవడం అనేది గొర్రె స్వభావం కాదు. అండ్ తిరిగి దాడి చేయడం అనేది, లేకుంటే ఆ మాట అన్నారా నేను ఒక మాట సంధించాలా, సటైర్ వేసారా నేను కూడా ఒక సటైర్ వేసేయాలా, లేకపోతే నోటు దూలా నేను కూడా నోటు దూర, అతను ఆ నోటికి పని పెట్టాడా నేను నోటికి పని పెట్టాలా. సో ఇలాగా ఈ యాటిట్యూడ్లో పోయేటువంటి వాళ్ళు దే ఆర్ నో మోర్ షీప్, దే ఆర్ జస్ట్ గోట్స్. యేసయ్య గుణం ఏంటంటే ఆయన దాడి చేపడు కానీ ఆయన ఎవరి మీద కూడా దాడి చేయలేదు. కాబట్టి మనం గొర్రెలు చూడగానే ఒక నేచర్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గొర్రె అంటే ఈ నేచర్ నువ్వు కలిగి ఉండాలి. అర్థమవుతుందా మీకు? సో జీవరాశిలో అండ్ పవిత్రమైనవి అపవిత్రమైనవి. ఎందుకంటే ఇదిగో జీవరాశి పవిత్రమైన వాటిలో ఇదిగో నువ్వు ఇలా ఉండాలి. అపవిత్రమైన జీవరాశులు చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పందిని చూసుకున్నాను అనుకోండి, ఆ పంది స్వభావం ఏంటి? దాన్ని ఎంత గడుగు మళ్ళీ బుల్లబుల్లాడుతుంది. సో దేవుడు దాన్ని చూసి ఏమైనా మాట్లాడుతున్నాడు, ఒక బిలీవర్గా అలా ఉండకూడదు. కడగబడిన తర్వాత మళ్ళా వెళ్ళి ఆ దాంట్లో పొల్లాడకూడదు. దేవుడు వేటి చేసి విడిపిస్తాడో ఒక పంది వలె మళ్ళీ వెళ్ళి దాంట్లో పొల్లాడకూడదు. పోలు అదే రాస్తాడు, పంది వలె, కడగబడిన పంది వలె, మళ్ళా బురదలో పొల్లాడినట్టుగా అని పౌలు దాని గురించి రాస్తాడు. అండ్ కుక్క కూడా ఒక నేచర్ ఉంది. కుక్క కూడా ఏంటంటే వాంతి చేసుకుంటుంది, మళ్ళీ ఆ వాంతి మళ్ళీ అదే తింటుంది. కుక్కకున్న నేచర్ అది. పౌలు ఆ కుక్క గురించి రాస్తున్నాడు, తమ వాంతికి మళ్ళా మరునట్లు కుక్కల వల్లే మీరు ఉండొద్దండి అనగా దేవుడు ఏమైతే మీరు వదిలేశారో అలాంటి వాటి కోసం మళ్ళీ మీరు ప్రాకులాడొద్దండి అని పౌలు అక్కడక్కడ ఈ క్రియేచర్స్ని ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఆయన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అర్థమైందా? సో పవిత్రమైనవి అపవిత్రమైనవి ఎందుకు ఉన్నాయంటే ఆత్మీయమైన పాఠాలు నేర్పించడానికే వీడు ఇవన్నీ కూడా తయారు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు పవిత్రమైనవి ఏమేమి ఉన్నాయి, వాటి గుణాలు, అపవిత్రమైనవి ఏమేమి ఉన్నాయి, వాటి గుణాలు నేర్పించాలంటే ఇంకొక 4 రోజులు పడుతుంది. మంచిగా ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ తర్వాత మీరే ఆలోచించుకుంటేలండి ఇది దేనికి సాదృశ్యము, ఇది దేనికి సాదృశ్యమో మీకు అర్థమైపోతుంది. ఆమేన్. రైట్. 7వ అధ్యాయం 4-5 వచనాలు. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపిస్తాను. అంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి 7 days టైం ఉంది, 7 రోజుల వ్యవధి ఉంది. 7 రోజుల వ్యవధి తర్వాత జలప్రళయం రాబోతా ఉంది. హల్లెలూయా. అయితే శ్రద్ధగా గమనించాలి, 7 దినములు అనే ఒక మాట మీరు బైబిల్లో గమనించాలి. బైబిల్లో రంగులు కొలతలు ఏ విధంగా ఆత్మీయ సత్యాన్ని మోస్తున్నాయో బైబిల్లో అంకెలు కూడా కొన్ని ఆత్మీయ సత్యాన్ని మోస్తున్నాయి. ఈవెన్ నంబర్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద బైబిల్.
సంఖ్య కూడా ఒక ఆత్మీయ సత్యాన్ని ప్రాముఖ్యతను మోస్తున్నాయి. 7 దినములు అనే ఒక మాట రాయబడింది కదా, 7 దినాల తర్వాత జలప్రళయం రాబోతా ఉంది. కాబట్టి 7 దినాలు దేనికి సాదృశ్యము? బైబిల్లో ఒక దినము 1000 దినములతో సమానం. 7 దినములు అంటే ఎంత? 7,000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు 4,000 సంవత్సరాలు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కాలం 4,000 సంవత్సరాలు. క్రీస్తు పుట్టిన దినము మొదలుకొని ఈరోజు ఇప్పటికి 2,000 సంవత్సరాలు. అంటే మరి 2017 అని రాస్తున్నామంటే యేసయ్య వచ్చి 2017 సంవత్సరాలు అవుతా ఉంది అని అర్థం. అంటే క్రీస్తు పూర్వం 4,000, క్రీస్తు శకము 2,000 సంవత్సరాలు. అంటే దాదాపు 6,000 సంవత్సరాలు. అంటే ఏడు ఏడో ఏ- ఏడు వే- ఏ- అంటే 7,000 ఇయర్స్కి మన దగ్గరలో ఉన్నాం. బైబిల్ ప్రకారంగా మానవునికి ఇవ్వబడినటువంటి ఈ 7,000 సంవత్సరాలు పూర్తయిన తరువాత దేవుడు ఈ భూప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఆకాశాన్ని నాశనము చేసి మరలా కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నాడు. ఆమేన్. మీరు ప్రకటన 21వ అధ్యాయం మీరు మొదటి వచనం చదివితే నూతన ఆకాశము నూతన భూమి అనే పదం అక్కడ వాడబడింది. అంటే ఈ భూమి ఎప్పుడు నాశనం అవుతుంది? 7,000 ఇయర్స్ అయిన తర్వాత. కాబట్టి నోవా జల ప్రళయం అనేది ప్రొఫెటికల్ గా రాయబడింది. అనగా ఒక రోజు ఏమి జరగనై ఉన్నదో దాన్ని ప్రవచనాత్మకముగా ఈ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు మనం ధ్యానించేటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో అది కేవలం హిస్టరీ మాత్రమే కాదు, అది ప్రొఫెటికల్ గా కూడా అది రాయబడింది. ఆ ప్రవచన కోణంలో కూడా చూడాలి. ఆమేన్. సో 7,000 ఇయర్స్కి ఈ భూప్రపంచం అంతా కూడా నాశనం కాబోతుంది. ఆ రోజు జలప్రలయం వచ్చి భూమి అంతా అంత నాశనమైంది. అయితే ఇదే భూమి ఇంకో రోజున ఈ మధ్య దేవుని చేత నాశనం కాబోతుంది. దేవుడు మళ్ళా నాశనము చేసి ఏ విధంగా దేవుడు నోవాహును తప్పించాడు, ఆ దినమున దేవుడు సార్వత్రిక సంఘము అని ఎన్నుకోబటువంటి వ్యక్తులను దేవుడు తప్పించి నూతన భూమి నూతన ఆకాశము చేసి ఏ విధంగా దేవుడు నోవాహును మళ్ళా నూతన భూమిలో ప్రవేశపెట్టాడో తన సంఘాన్ని తన బిడ్డలు కూడా ఆ నూతన భూమి నూతన ఆకాశంలో ప్రవేశపెట్టనే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవా 600 ఏండ్ల వాడు. అల్లం చేయాలి, 600 ఏండ్లు గలవాడు. చూసారా, ఇక్కడ ఇంకొక సంఖ్య కనపడతా ఉంది. ఏమండి, జలప్రలయం ఎప్పుడు వస్తే ఏముంది? నోవా ఒక వయసు రాయబడడం అంత ఇంపార్టెంటా? ఎందుకు నోవా ఒక వయసు రాయబడింది? 600 ఏండ్లు గలవాడు అని రాయబడింది. 600 ఏండ్లు చెప్పాను కదా, మరి 600 ఏండ్లు 6 రోజులకు సాదృశ్యం. దేవుడు ఎన్ని రోజులు భూమి తయారు చేశాడు? 6 రోజులు. 6 అనేది మనుషుని సంఖ్య. 6 అనేది మనుషు సంఖ్య. 100 అనేది పరిపూర్ణ సంఖ్య. ఇస్సాకు కూడా ఆ దేశమందు విత్తనము వేసి ఎంత ఎంత పంట తీసుకున్నాడు? 100 పంట. కాబట్టి 100 అనేది పరిపూర్ణ సంఖ్య, 6 అనేది మానవుని సంఖ్య. 600 అంటే మానవుని యొక్క దినాలు పరిపూర్ణమైన తరువాత జలప్రలయం రాబోతా ఉంది అనడానికి సాదృశ్యంగా నోవాకు ఒక వయసు ఇక్కడ ప్రస్తావించబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జనములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలో అపవిత్ర జంతువులలోను పక్షుల్లోనూ నేనను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా ఓడలోనున్న నోవాహు వద్దకు చేరెను. సో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా నోవా అతని కుటుంబం మాత్రమే కాదు, దేవుడు పక్షులు ఆజ్ఞాపిస్తే పక్షులు కూడా ఓడలోకి ప్రవేశించాయి. దేవుడు జంతువులకు ఆజ్ఞాపిస్తే జంతువులు కూడా ఆజ్ఞకు లోబడి ఓడలోకి ప్రవేశించాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరి ప్రాకెట్ వంటి ప్రతి ఒక్క జీవి కూడా ఆ ఓడలోకి ప్రవేశించింది. అంటే ఈవెన్ ఇతర జీవరాశులు కూడా దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మరి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడే కాదు, మీరు ఓల్డ్ టెస్ట్‌మెంట్ బాగా చదివితే మరి పక్షులు లోబడ్డాయి, జంతువులు లోబడ్డాయి, ఇతర ప్రాణులు కూడా లోబడ్డాయి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం చూస్తే బిలాముతో గాడిద మాట్లాడుతూ ఉంది. దేవుడు గాడిదకి నోరు ఇవ్వగా ఆ గాడిద ఏం చేసింది? బిలాము ఒక జ్ఞానాన్ని వెక్కిరించింది. అంటే దేవుడు అక్కడ గాడిదకి నోరిస్తే గాడిద దేవుడికి మాటకు లోబడి మాట్లాడుతూ ఉంది. మొదటి రాజుల 17వ అధ్యాయం మీరు 4 నుంచి 6 వచనాలు చూస్తే ఏలియాకి ఆకలి వేసినప్పుడు దేవుడు
ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకు ఆజ్ఞాపించాడు. కాకులకు ఆజ్ఞాపించగానే కాకులు దేవుని మాటకు లోబడి కాకులకే ఎత్తుకుపోయే బుద్ధి. అలాంటిది దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి తన బుద్ధిని పక్కన పెట్టి దేవుని మాటకు లోబడి ఏమండి మాంస ముక్కలన్నీ తీసుకుని వచ్చి ఏలియాకు వేసాయి. అంటే కాకులు కూడా లోబడ్డాయి. దానియేలు 6వ అధ్యాయం చూస్తే గిన దానియేలు సింహాల బోలకు వేయబడ్డాడు. సింహాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అప్పటికే ఆకలిది ఉన్నాయి. సాధారణంగా సింహాల బోలో పడితే ఆ సింహాలు ఎముకలు కూడా మిగిలిపోకుండా తినేస్తాయి. దేవునికి గొప్పతనం ఏంటి తెలుసా? సతిగా ఈ మాట వినాలి. గాడ్స్ దేవుని యొక్క సహాయం ఎంత గొప్పది అంటే దానియేలేమో సింహాల బోన్లోకి వేస్తే మూయబడినటువంటి సింహాల నోరు తెరవబల్లే. దావీదు ఒక అనుభవంలో దావీదు గొర్రెల్లో ఒక దాన్ని సింహం వెతకబోయింది, నోట కరుచుకొని పోయింది. దేవుడు ఆజ్ఞాపించాడు, నోరు తెరిచిన సింహము మూయలే. దానియేలు కేసులో మూసిన నోరు తెరవలే. దావీదు కేసులో నోరు తెరిచిన సింహము మూయలే. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అదంటారా? దేవుని ప్రొవిజన్, దేవుని కాపుదల ఎంత అద్భుతమైనదంటే ఆజ్ఞాపిస్తే ప్రతి జీవరాశి కూడా ఆయన మాట లోబడాల్సిందే. దానియేలుని సింహాల బోన్లో కేస్తే నోరు మూసుకున్నటువంటి సింహాలు తెరుద్దామన్నా కూడా రావట్లే బయటికి. బహుశా దేవుడు దానియేలు నోట్లో ఫెవిస్టిక్ వేసేసి ఉంటారు. నా కుమారుడు బయటకు వచ్చేంత వరకు నోరు తెరిచారా మీ పని ఉంటుందని. ఒక్క సింహము కూడా నోరు తెరవలే, ఒక్క సింహము కూడా అరవలే, ఒక్క సింహము కూడా కనీసం గర్జించలేదు. ఆ సింహాల బోన్లో ఒక్క స్వరం మాత్రమే వినపడింది, దానియేలు స్వరం మాత్రమే. హల్లెలూయా. ఏమండి, మనం కూడా సింహము లాంటి ప్రజల మధ్య వేయబడినప్పుడు నువ్వు దేవుని నమ్మితే నేను తిని భక్షించాలనుకున్నటువంటి వ్యక్తుల నోళ్ళు కూడా దేవుడు ముగించగలుగుతాడు. నువ్వు వెళ్ళి సింహ నోరు ముయ్యాకు, మూసే ప్రయత్నం చేస్తే నేను కరుస్తాయి. ఎవరన్నా నీ గురించి మాట్లాడుకోండి, నా గురించి ఏం మాట్లాడినావు అని పోయావు అనుకోండి, నువ్వు మూసేకెళ్ళే లోపల వాళ్ళు నేను మూసేస్తారు. అలా వాళ్ళని అడ్డుకొని వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకునే ప్రయత్నంలో నీవే ఇంకా గాయాలు పొందుతావు. అప్పుడు ఏంటి? నేను అన్నారని ఒక బాధ, ఎందుకు నన్ను అన్నారని అడిగినప్పుడు వాళ్ళు ఏమని అంటే దానికి ఇంకొక బాధ. అర్థమైందా? వాడు వినలేదని ఒక బాధ. ఆ తర్వాత ఏమైపోతుంది? గాయం కాస్త పెరుగుతా పోతూనే ఉంటుంది. కాబట్టి సింహాల నోలు మూసే పని మంది కాదు. అర్థమైందా? సో ఎవరైతే జనాలు మన గురించి మాట్లాడుతున్నారో, నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో, వాళ్ళ ఎవరి నోళ్ళు కూడా మూయాల్సిన బాధ మంది కాదు. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టినప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన చెప్పిన పని నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళ నోరు మూసే పని దేవుని బిడ్డారా. దేవుడు నిజంగా నోరు మూస్తే ఇక నోరు తెరవలేదు. నువ్వు మూసేకి ట్రై చేసావు అనుకో, ఎంతగా ట్రై చేస్తావో అంతగా మాటతోనే ఉంటారు ఇంకా. హల్లెలూయా. కాబట్టి దానియేలు కనీసం 4 సింహాలు 5 సింహాలు ఉంటాయి బహుశా బోన్లో. మన చుట్టూ బోల్డ్ సింహాలు ఉంటాయి కదా, లేవా? మీ డే టు డే లైఫ్లో బోల్డ్ సింహాలు ఉంటాయి. వాళ్ళు నేబర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు. నువ్వు కూర్చున్నా గడ్జిస్తూ అంటారు, లేచినా గడ్జిస్తూ అంటారు, ఎప్పుడెప్పుడు నేను పట్టుకొని నేను మింగేలా ట్రై చేస్తూ ఉంటారు. దేనికి స్తోత్రం. శత్రుల మధ్య ఆయన మనకు భోజనం సిద్ధం చేస్తాడు. దానియేలు లైఫ్లో జరగలేదా? దానియేలు సింహాల బోన్లోకి వేసినా దానియేలు ఏం చేశాడు? భయపడ్డా? సింహంకి భయపడేదండి. యూదా గోత్ర సింహమే నాలో ఉన్నాడు. ఆ యూదా గోత్ర సింహం మనలో ఉంటే బయట సింహం మనం భయపడతామా? చాలా మందికి అమ్మో పాస్టర్ దయ్యం పాస్టర్ గారు. ఆ దయ్యం ఒకప్పుడు లూసిఫర్, ఆ లూసిఫర్ సృష్టించిన సృష్టికర్త మనలో ఉన్నాడు. కాబట్టి ఆ క్రియేటర్ మనలో ఉన్నప్పుడు మన ముందు కనపడేటువంటి దయ్యాలకి, క్షుద్ర శక్తులకి, చేతబడికి ఏమండి వాడికి మనం భయపడాలా? పాస్టర్ గారు మా ఇంట్లో ఎవరు నిమ్మకాయ పెట్టారు పాస్టర్ గారు, పాస్టర్ గారు మా ఇంట్లో ఎవరో ఎంట్రీలు పడేశారు పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎర్రని నీళ్లు నా గేట్ మీద కనపడే పాస్టర్ గారు. నాన్ సెన్స్. అది నిమ్మకాయలు కాదు కదా, నిమ్మ చెట్టు నాటినా కూడా మనకు ప్రాబ్లం లేదు. అర్థమైందా? లేదు పాస్టర్ గారు ఆ నిమ్మకాయకి కుంకుమ వేసి నా గేటు కట్టిపోయారు పాస్టర్ గారు. నీ నమ్మకం ఉందా? దాన్ని కోసుకొని లెమన్ జ్యూస్ కోసం తాగు. అర్థమైందా? ఎందుకంటే రక్తంతో కడగబడిన తర్వాత ఏ ఒక్క శక్తి, ఏ శాపము ఆయన మీద పనిచేయదు కాక పనిచేయదు. నీ భయమే నేను పాడు చేస్తుంది. నీ అనుమానము, నీ భయమే చూసారా, అది నీ సగం కొల్లగొడుతుంది. హల్లెలూయా. కాబట్టి నిమ్మకాయలకు భయపడ్డాలు. లేదు పాస్టర్ గారు ఎవరు ఇట్లా వేరు పాస్టర్ గారు, ఎవరు బయటరు, మీ అమ్మనో మీ అత్తనో బయటరా పక్కకి,
రాత్రిపూట ఇలా గల్లు 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 సౌండ్ వచ్చింది పాస్టర్ గారు. ఇంట్లో ఎవరో పాపం బాత్రూమ్ పోయింటారు అంతే. పదిదానికి దయ్యం అండమేనా? పద్దానికి దయ్యం పోయింది, పద్దానికి గాలి పోయింది, పద్దానికి దురాత్మ తిరుగుతుంది మా ఇంట్లో. భక్తులు ఉన్న చోట దయలకి ఏం పనండి? ఆ? దేవుని ఆరాధన, దేవుని భక్తులు ఉన్న చోట దయలు ఉండగలుగుతాయా? ఆ పరిసర ప్రాంతాలు ఉండాలంటే అవి వనకాలి అవి. అంత అభిషేకము, అంత కావతల కింద ఉన్నాం. ఏమండి, మనమంతా రెక్కల కింద ఉన్నామా? చెప్పండి, ఏ దయ్యానికి దేవుడు రెక్క ఎత్తి ధైర్యం ఉంది? ఏ దురాత్మలకి దేవుడు రెక్క ఎత్తి నేను తాకే ధైర్యం చెప్పండి? అసలు దేవుడు రెక్కన దయ్యాలు తాగగలుగుతాయా? మళ్ళీ ఆ రెక్కల కింద నేను ఉన్నానంటావు, మళ్ళీ దయ్యాలు చూసి భయపడతాంటావు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే వాక్యం చదువుతారు కానీ రియలిస్టిక్గా, అంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్లోకి రారు. అంటే మైండ్లో ఆ జ్ఞానం అయితే ఉంది కానీ అనుభవం అయితే లేదు. ఆ రెక్కల కింద ఉన్నామంటే, రెక్కల కింద ఉండడం అంటే ఏంది? కోడి తన పిల్ల రెక్కల కింద చేర్చుకున్నట్లుగా. చెప్పండి, కోడి పిల్ల రెక్కల కింద ఉంటే గద్ద వస్తుందా? తీసుకెళ్ళిపోతుందా? మళ్ళీ బలమైన రెక్కల కింద ఉన్నప్పుడు ఏ దురాత్మలు వస్తాయి, ఏ దయ్యాలు వస్తాయి నీ కాడికి? మా ఇంట్లో పాస్టర్ సడన్గా లైట్ ఆఫ్ అయిపోయింది పాస్టర్ గారు. ఫ్యూజ్ బయటది అంతే, ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. దానికి మళ్ళీ దయ్యం వచ్చింది, దానికి దురాత్మ వచ్చింది, ఏదో వచ్చేసింది, లైట్ మినుకు మినుకు అని మెరుస్తుంది, ఫ్యూజ్ మారితే అయిపోతుంది అంతే. మన క్రిస్టియన్స్ చాలా స్పిరిచువల్. ఏం తుమ్మినా ఏం దగ్గర దయ్యం అంటారు, దురాత్మ అంటారు. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే దేవుని స్మరణ కంటే దయ్యాల స్మరణ ఎక్కువ ఉంటుంది. సైతాన్ చేసింది ఈ పని, దురాత్మ చేసింది ఈ పని. వాడి కళలు కూడా ఉన్నాయి పాపం. ఉన్నదానికి లేదానికి వాడికి అంటగడితే వాడి 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 బాధలు ఎవరు చెప్పుకుంటారు పాపం? వాడే నిందలు వేసేవాడు, మన వాడికంటే గొప్పలము మనం వాడి మీద నిందలు వేస్తుంటాం అన్నమాట. అన్నిటికీ వాడి మీద నిందలు వేయడమే, సైతాన్ చేసింది సైతాన్ చేసింది అని కదా. హల్లెలూయా. సో సింహం లోబడిందా? మొదటి దానిలో ఏం చేసాము? గాడిద లోబడింది, కాకి లోబడింది, ఆ సింహము కూడా లోబడింది. యోనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. చేప. సో మామూలుగా చేపకైనా ఎర్ర దొరికితే చేప మింగేస్తుంది. ఏ చేప అయినా వామిటింగ్ చేసుకోవడం చూసారా? ఇంతవరకు నేను ఏ చేప కూడా వామిటింగ్ చేసుకోవడం నేను ఎప్పుడు చూడలే. జంతువులు వామిటింగ్ చేస్తాయి, మనుషులు వామిటింగ్ చేస్తారు. చేపలు ఎప్పుడైనా వామిటింగ్ చేసుకుని చూసారా? నేను ఇంతవరకు చరిత్రలో జాగ్రఫికల్ ఛానల్లో కానీ ఎక్కడా కూడా ఒక చేప వామిటింగ్ చేసుకుని నేను ఎప్పుడు వినలే. ఫస్ట్ టైం యోనా విషయంలో చూస్తా ఉన్నా. ఎందుకు తెలుసా? దేవుడు ఆజ్ఞాపించాడు, యోనాను నువ్వు మింగడానికి నువ్వు వీలు లేదు అని, నమలడానికి వీలు లేదు అని. అందుకే 3 రోజులు యోనా కడుపు ఆ చేప కడుపులో ఉన్నాడు కానీ యోనాకి ఎటువంటి ప్రమాదము లేదు. పాపం యోనాని ఈ యొక్క యోనా ఒక తోటి ఒక వాళ్ళు ఉంటారు కదా, ఈ యొక్క తుఫాన్ రావడానికి కారణం చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది కదా, తీసుకొచ్చి సముద్రంలోకి వేసారు. సముద్రంలోకి వేయగానే కళ్ళు కనపడవు కదా, ఎందుకంటే నడి సముద్రంలో లైట్లు ఉండవు, నీళ్ళలో మునిగితే అంత చీకటే. చీట్లో పోతున్నాడు లోపలికి పోతూనే ఉన్నాడు కానీ చేప కట్టులో పోతున్నాడు సంగతి తెలియదు. అర్థమవుతుందా? సో ఆ లోపల పోతున్నాడు కానీ ఏవో తాడులాగా తగులుతున్నాయి, పాశంలాగా. అందుకే యోనాకు అర్థం కాక పాశం నన్ను బంధిస్తున్నాయి అంటే, ఏవో నన్ను ఆ తాళ్ళు నన్ను బంధిస్తున్నాయి, ఏవో కసాపిసగా ఉంది. పాపం ఆ డిస్క్రిప్షన్ అది చేపల సంగతి యోనాకు తెలియదు. పాపం బయటకు వచ్చాక అర్థమైంది, ఓహో ఇంతకాలం ఉండే నేను ఈ చేప కడుపులోనా అని. బయటకు వచ్చినాక అప్పుడు అర్థమైంది యోనాకి. ఏం చదువుతా 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నా కూడా యోనాను చేప డైజెస్ట్ చేసుకోలేకపోయింది. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎవడు మింగినా వాడు డైజెస్ట్ చేసుకోలేడు, వాళ్ళకి కక్కాల్సిందే. మీ ఆస్తి ఎవడు మింగినా వాడు కక్కాల్సిందే. మీ వస్తువులు ఎవడు కాజేసినా కక్కాల్సిందే. మీది ఎవడు దొంగలించుకెళ్ళినా కూడా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ కక్కిపోవాల్సిందే. నా లైఫ్లో నేను చూశాను, ప్రాక్టికల్గా నేను అనుభవించాను. మా తెలియకోకుండా కొన్ని వాటి మాయమైపోయినాయి, ఆ తర్వాత అవందుకు అవే ప్రత్యక్షమైనాయి. అర్థమైందా? ఎవరు తీసుకొచ్చారు సెకండరీ అది. ఇప్పుడు యోనాను చేప మింగింది, చేప పేరు రాయబడిందా? మాకు సంబంధంలే, యోనా బయటకు వచ్చా లేదా. కాబట్టి మాయమైన వస్తువులు మళ్ళీ కనపడ్డాయి. నాకు అర్థమైంది, ఓహో ఏదో చేప వచ్చి మళ్ళీ కక్కిపోయింది. హల్లెలూయా. పాస్టర్ గారు ఆ డబ్బులు తీసుకున్నారు పాస్టర్ గారు, నాకు ఇవ్వలే పాస్టర్ గారు. ఏం పర్లేదు, ఎంతగా ఉంచుకుంటే వాళ్ళకి అంతగా అజీర్తి అవుతుంది. ఓ రోజున వాళ్ళే వచ్చి అన్ని కక్కెళ్ళిపోతారు. కాస్త ఓపిక పట్టాలి. హల్లెలూయా. యోనాకు 3 days పట్టింది, ఒక్కొక్క టైం పడుతుంది. దేని మీద నమ్మకం పెడితే
మనది ఏది కూడా పోయి ఉండదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21 అనుకుంటా. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది కూడా పొయ్యి ఉండదు. అంటే మా ఇంటి వస్తువులు కూడా దేవుడు జాగ్రత్త చూసుకుంటున్నాడు. దేవుడి కేర్ ఎంత గొప్ప తెలుసా? మనల్ని మాత్రమే కాదు, మన ఇంటి వస్తువులు మాత్రమే కాదు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మీరు ఎప్పుడన్నా స్నానం చేసేటప్పుడు, రోజు స్నానం చేస్తుంటారు కదా, ఎంట్రుకలు అన్నీ ఊడిపోతా ఉంటాయి. ఎప్పుడు లెక్క పెట్టరా? 4 గంటలు ఊడిపోయినాయండి, 5 గంటలు ఊడిపోయినాయి, 10 గంటలు రాలిపోయినాయి. ఎప్పుడు కౌంట్ చేసావా? నీకే ఆ కేర్ ఉండదు, కానీ దేవుడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయంట. అంటే దేవుడు నిన్నే కాదు, నీకున్న వాటి పట్ల కూడా దేవుడు అంతే శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తాం. ఆమేన్. హల్లెలూయ. ఆ సో గాడిద లోబడింది, కాకు లోబడ్డాయి, సింహాలు లోబడ్డాయి, అండ్ చేపకు లోబడింది. అందుకే ఒక సందర్భంలో సుంకం కట్టాలి, ట్యాక్స్ కట్టాలా. సో యేసుప్రభు అన్నాడు, అయ్యా పేతురు వెళ్ళి గాలమి, చేప పడుతుంది, ఆ చేప నో తెరువు. ఆ చేప ఏం చేస్తుంది? షెక్కేలు. ఆ చేప నోటి షెక్కేలు ఉంటుంది. బహుశా ఈ చేప ఎప్పుడు మింగిందో తెలియదు మొత్తానికి. మింగి ఒక కాలం ఏంటది? దేవుడు అంటాడు చేపతో, ఈ షెకేలు బయటికి వేసేంత వరకు నువ్వేం తినడానికి వీలు లేదు అని ఆజ్ఞాపించుంటాడు. ఎందుకంటే షెకేలు అడ్డం ఉంటే ఏం తినగలుగుతుందా? అదే అడ్డం పడి ఉంటుంది. అది బహుశా అది 1 వీక్ ఫాస్టింగ్ ఉందేమో, లేకపోతే 21 డేస్ ఫాస్టింగ్ ఉందేమో, ఎవరు తెలిసేది. షెకేలు నోట పెట్టుకొని ఆ సముద్రం అంతా ఈదుతా ఉంటుంది అనమాట, పాటలు పడుకుంటా, దేవా కరుణించు, దేవా కరుణించు అని. హే హోల్డ్ ఆన్, నా కుమారుడున్నాడు భూమి మీద, ఆజ్ఞాపిస్తాడు, నీ షెకేలు ఆ రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ కాడికి వెళ్ళి ఆ రైట్ పర్సన్కి నువ్వు ఇవ్వాల్సిందే. పాప పేతురు చేపను ఎత్తుకెక్క ముందే చేపని పేతురు ఎత్తుకుతాంది. ఎక్కడున్నావయ్యా పేతురు? రోజు కనపడేవాడివి నువ్వు, రోజు పడవేసుకుని తిరిగేవాడివి, ప్రతిరోజు నేను చూసి మేము దాక్కునేవాడము. ఈ రోజు నేను ఎత్తాను కనపడలేదు, ఎక్కడున్నావే పేతురు అంటే ఓ రోజు పేతురు వచ్చేసాడు. అబ్బా దొరికాడు నైనా అని. మళ్ళీ బహుశా పేతురు వల వేయకముందే, ఎందుకు వల వేసేస్తే పని లేక నేను వచ్చేసాను బట్టు అని ఆ షెకేల్ని పేతురికి ఇచ్చేసి ఉంటుంది బహుశా. హల్లెలూయా. సో చేప కూడా దేవునికి లోబడి ఉంది. యోనా 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఒక పురుగు కనపడుతుంది. పురుగు, యోనా అధ్యాయంలో పురుగు గురించి దేవుడు ప్రస్తావిస్తాడు. యోనా ఏం చేస్తాడు? కోపముతో ఒక చెట్టు కింద కూర్చుంటాడు నీడ కోసం. దేవుడు పురుగును ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ పురుగు ఏం చేస్తుంది? ఏ చెట్టు కింద అయితే యోనా కూర్చుంటాడో ఆ చెట్టు మొత్తం దీన్ని మారేస్తాడు. కోపం వస్తుంది యోనాకి. అంటే పురుగును ఆజ్ఞాపించినప్పుడు పురుగు కూడా చెట్టు మొత్తం తినేసి, అంటే పురుగులు కూడా దేవునికి లోబడింది. లూకా సువార్త 22వ అధ్యాయంలో చూస్తే పేతురు విషయంలో కోడి కూడా దీనికి లోబడింది కదా. ప్రభు చెప్పలేదా? నువ్వు 3 మార్లు బొంకు వరకు కోడి కూయదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి కోడి కూద్దామన్న రోజు కోడికి వాయిస్ రాలే, బహుశా వాయిస్ బొంగరపోయిందేమో. చాలా మందికి మాట్లాడితే గాలి మాత్రం వస్తూ ఉంటుంది. రోజు పొద్దున్న లేగానే కూసే కోడి ఈసారి ఆ తర్వాత కూసుదాన్న కూడా స్వరం రావట్లే, స్వరం మూగిపోయింది. 3 సార్లు బొంకిన వరకు కోడి వెయిట్ చేసింది. 3 సార్లు బొంకిన తర్వాత అప్పుడు కోడి కూయడం ప్రారంభించింది. అంటే కోడి కూడా దేనికి, చెప్పండి, జీవరాశులు దేనికి లోబడుతున్నాయా లేదా? ఇంకొక ప్రాబ్లం తెలుసా? సమస్త జీవరాశులు దేనికి లోబడుతున్నాయి, కానీ మానవుడు మాత్రమే దేనికి లోబడట్లేదు. ఏ జీవరాశి కూడా దేవుడు చెప్పంగానే చూద్దాంలే, చేద్దాంలే, ఆలోచిస్తాలే అని ఎప్పుడు చెప్పలే. చెప్పిన పని పర్ఫెక్ట్గా లోబడి చేసి చూపించాయి. ఏ జీవరాశి కూడా దేనికి తిరుగుబాటు చేయలేదు, ఒక మానవుడు తప్ప. అందుకే మానవుని దేవుడు మరి కొన్ని సంవత్సరాలుగా డీల్ చేస్తూనే ఉన్నాడు. మానవుడికి స్వదాగా తిరగబడే స్వభావం ఉంది. అందుకే ప్రభు అంటాడు, లోబడండి, దేనికి లోబడండి, లోబడితేనే మీకు ఆశీర్వాదం. ఆమేన్. సో క్రియేషన్ చూసినప్పుడు, బర్డ్స్ చూసినప్పుడు, ఎనిమల్స్ చూసినప్పుడు ఒకటి జ్ఞాపకం రాగలగాలి, ఇవి ఇంతగా లోబడుతున్నాయి, మరి నేను లోబడుతున్నానా? అండ్ ప్రభు అంటాడు, ఈవెన్ ఈ బర్డ్స్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అవి కూర్చుకున్నవి, అవి కానీ వాళ్ళకి తండ్రి వాటిని పోషించట్లేదా అంటాడు. అంటే మీరు ఎప్పుడన్నా చూసారా గూట్లో పక్షి, రేపు మార్కెట్ పడిపోతే నా పరిస్థితి ఏంటి, నోట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, నేను ఏం చేయాలి, మరి నా బంగారు స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతే నా పరిస్థితి ఏంటిది, అయ్యో మరి వర్షం వచ్చేస్తుంది నా పరిస్థితి ఏంటిది? ఎప్పుడైనా ఆ గూట్లో ఉన్నటువంటి పక్షి, ఎగిరేటువంటి పక్షి ఎప్పుడైనా ఆలోచించిందా? లేదా 2 రోజులు 3 రోజులు తగ్గటువంటి ఆహారము ముందుగానే కూర్చుకొనిందా? రేపు నాకు మూడు లేదు, నేను ఈరోజు కూర్చుకుంటాను, ఎప్పుడు కూర్చుకుందా? బర్డ్స్ కూడా నేచర్ తెలుసా? అవి సేవ్ చేయవు, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని లోపల కూర్చుకొని తింటాయి. బర్డ్స్ ఎప్పుడు కూడా 3 డేస్ 4 డేస్ 5 డేస్ అన్నీ ఒక చోట పెట్టుకొని ఒకేసారి అవన్నీ తిని
ఎగరకోకుండా 5 డేస్ ఒక చోట కూర్చో. ఎందుకంటే బర్డ్స్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఏ ఏ రోజుకి ఆ రోజు పక్షులు పోషిస్తున్నటువంటి దేవుడు మా లైఫ్‌లో కూడా అంతే. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. బర్డ్స్‌కి ఉన్నటువంటి నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఒక పక్షులు ఆత్మ లేని కేవలము ప్రాణులైనటువంటి ఆ పక్షుల్ని దేవుడు పోషించగలుగుతున్నప్పుడు దేవుని స్వరూపము పోలికలో నిర్మించబడినటువంటి నిన్ను నన్ను దేవుడు పోషించలేడా? పోషిస్తాడు. కాబట్టి భరోసా, నమ్మకము దేని మీద ఉంచగలగాలి. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈ అధ్యాయంలో జీవరాశులన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి. ఇక్కడ ఒక మాట గమనించాలి. 7వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించాలి. కాబట్టి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఓడలోకి వెళ్ళాల్సిందే. అంతేనా? వేరే మార్గం ఏమైనా ఉందా? నువ్వు కాస్త ఆలోచించాలి. జలప్రళయం వస్తుంది అని వింటే సరిపోదు, ఓడలోకి వెళ్ళాలి రక్షించబడాలి అంటే. అంతేనా? ఆ. ఈ యొక్క ఓడను నేను కష్టపడి కట్టాను సార్, నేను ఓడలోకి వెళ్ళకపోయినా పర్లేదు అంటే రక్షించబడతారా? ఈ ఓడ కట్టడానికి నా దగ్గర ఉన్న చెక్కలన్నీ కూడా ఖర్చు పెట్టాను, నేను ఓడలోకి వెళ్ళను అంటే రక్షించబడతారా? ఆ? ఈ ఓడ కట్టడానికి నాకు మహా జ్ఞానం ఉంది, నేను లోనికి వెళ్ళను అంటే రక్షించబడతారా? నో. ఎంత కట్టినా, ఎంత ప్రయాసపడినా, ఏమండి ఎంత నేర్పతనము కలిగి ఉన్నా, ఎంతగా ఆ ఓడ విషయంలో ఈవెన్ ఓడను ఓడను దూరం చూస్తే రక్షించబడతారా? జలప్రళయం వచ్చినప్పుడు ఓడను దూరం చూసి రక్షించబడతారా? లేదా లోనికి వెళ్ళాల్సిందే. సో కాబట్టి ఎంత చేసినా లోనికి వెళ్తేనే రక్షణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన యేసయ్య గురించి విన్నాం, రక్షించబడతాంలే. యేసయ్య గురించి ఊరికే వింటే సరిపోదు, నువ్వు యేసయ్యలోకి రావాలి. అర్థమవుతుందా? నువ్వు చర్చికి వస్తే రక్షణ వస్తుంది అనుకుంటాం, చర్చిలో కాదు, నువ్వు యేసులోకి వస్తేనే నీ రక్షణ. ఇంకొంతమంది ఉంటారు అనమాట, అబ్బా ఆ సెలబ్రిటీ నేను బైబిల్ ఇచ్చినా అతను రక్షణ వచ్చేసినట్టే. సెలబ్రిటీలు బైబిల్ పట్టుకుని రక్షణ వస్తుందా? లేదు. బైబిల్ పట్టుకున్న రక్షణ రాదు. బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్న దాన్ని నువ్వు పట్టుకోవాలి, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. మన క్రిస్టియన్స్ చాలా పెక్యులర్ అని చెప్పాలి. ఎందుకంటే అబ్బా నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకున్నాడు రక్షణ వచ్చేసినట్టే, రజనీకాంత్ గారు ప్రార్థన చేసుకున్నారు రక్షణ వచ్చేసినట్టే, ఫిలిం స్టార్స్ నిలబడి మరి పాస్టర్లతో ప్రార్థన చేసుకున్నారు వాళ్ళకి మారు మనసు వచ్చినట్టే. పిచ్చితనం అది. బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన ఏమని, మన క్రిస్మస్కి రాజకీయ నాయకులు వచ్చారు కదా, వాళ్ళు కేక్ కట్ చేశారు అంటే చర్చిలోకి వచ్చినంత మాత్రాన, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నంత మాత్రం రక్షణ వస్తుందా? రాదు. వాళ్ళకి రక్షణ రావాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంత జ్ఞానులైనా, యేసు గురించి విన్నా, బైబిల్ పట్టుకున్నా, సంఘాలకు వస్తున్నా, వాళ్ళు యేసులోకి వస్తేనే రక్షణ, లేకపోతే రాదు. నోవా కూడా నేను నీతిమంతును కదా, నేను భక్తిపరును కదా, నిందారాహితును కదా, నేనే కదా ఓడగట్టింది, నాకు మాత్రం ఎగ్జామ్షను, నేను బయటే కూర్చుంటా, ఈ చెట్టు కింద కూర్చుంటా అంటే పోతాడు. ఎంత తెలిసినా లోనికి రావస్తేనే రక్షణ. లేదు సార్ నాకు బైబిల్ బాగా తెలుసు సార్, నేను చర్చికి వెళ్తాను సార్, నేను ధార్మిక కార్యక్రమాలు చేస్తాను, నేను ప్రభు కొరకు నేను అది చేస్తున్నా, నేను ప్రభు కొరకు ఇది చేస్తున్నా, నువ్వు ఏదైనా చేయనిగాక, కానీ యేసు అనే ఓడలోకి రాకోకుండా ఉంటే నీకు రక్షణ లేదు. కొంతమంది చాలా అంటే హైప్ అనమాట, అబ్బా పెద్ద పెద్ద ఫిలిం స్టార్కి ప్రార్థన చేశాడు ఆయన కాబట్టి ఆ వ్యక్తి యేసును అంగీకరించినట్టే. ఓ రాజకీయ నాయకుడు బయలు చదివితే ఆ రాజకీయ నాయకుడికి రక్షణ వచ్చినట్టే. గప్పాలు కొట్టడం మానేసి మొక్కమే చెప్పగలిగాను, బైబిల్ పట్టుకున్నంత మాత్రం మోక్షానికి వెళ్ళవు. బైబిల్లో ఉన్నదాన్ని పట్టుకుంటేనే మోక్షానికి వెళ్తావు. చెప్తారు ఒకసారి, బైబిల్ పట్టుకుంటే మోక్షం రాదు, బైబిల్లో ఉన్న వాటిని పట్టుకోవాలి. అంతేనా? ఒకవేళ బైబిల్ పట్టుకుంటే మోక్షం వస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ లైబ్రరీస్ అన్నీ మోక్షానికి వెళ్ళిపోతాయి. అంతే కదా, పాపం లైబ్రరీలు అన్నీ కూడా బైబిలే ఉంటాయి. కాబట్టి విశ్వాసుల కంటే లైబ్రరీస్ ఎత్తపడాలా, పుస్తకశాలలు ఎత్తపడాలా? కాదు, బైబిల్లో ఉన్న దాన్ని నువ్వు ఎంత పట్టుకుంటున్నావు. ఇది ఖచ్చితంగా మోకలు చెప్పేవాళ్ళు లేరండి, ఖచ్చితంగా ఇది సత్యం అని చెప్పేవాళ్ళు లేరు. బైబిల్ దాక్తే రక్షణ, చర్చిలో అడుగు పెడితే రక్షణ, లేదా పాస్టర్ గారు ముడితే నాకు రక్షణ, లేకపోతే ఒక పాట పాడిస్తే వేరే లోకల్స్లతో ఒక పాట పాడిస్తే రక్షణ. ఇలాంటి షార్ట్ కట్లు మానేయాలి. ఒకటే ఒకటి, యేసు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. చాలామంది దీన్ని గాలికి వదిలేశారు.
దీన్ని వదిలేసి బయలు పట్టుకుంటే రక్షించి వచ్చేస్తుంది. ఇస్ నో షార్ట్ కట్స్. నువ్వు ఎంతటి వాడ, నోవా అంతటి వాడైనా సరే, ఓడ కట్టినప్పటికీ, నేర్పర్తనంతో నిర్మించినప్పటికీ, నిందారహితుడైనప్పటికీ, దేని కృప పొందుకున్నప్పటికీ కూడా బయటే ఉంటే రక్షణ లేదు. లోనికి వెళ్ళాల్సిందే, ఇది తప్ప వేరే మార్గము లేదు. ఆమేన్. ఎందుకు మాట్లాడ పాస్టర్ గారు, క్రిస్మస్ రోజున రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు, యేసయ్య వాళ్ళు రక్షించాడు పాస్టర్ గారు. ఎవరు చెప్పారు పాస్టర్ గారు మీకు అది? నేను చెప్పానా? బయలు చెప్పిందా? నా ధర్మం ప్రార్థన చేయడం, నా ధర్మం. నీళ్లు పోయాలి, విత్తనం వేయాలి, నా ధర్మం అది. కానీ అది మొలకెత్తించడం అనేది ఆయన పని అంతే. కాబట్టి చర్చిలోకి వచ్చేందరూ రక్షించబడతారు అట్లా అంటే మరి ఈ పాటి ప్రపంచమే మారిపోయింది. ఐ డోంట్ బిలీవ్. నేను ఇవన్నీ కూడా నమ్మను. అయితే ఒక వ్యక్తి యొక్క హృదయంలో లోతైన కార్యాన్ని దేవుడు జరిగించగలగాలి. అతను చర్చ్లో, అతను ప్రభు వద్దకు రావడం కాదు, ప్రభు కూడా అతనిలోకి వెళ్ళాలి. అప్పుడు లోపల ఆత్మకార్యం అనేది జరుగుతుంది. ఆమేన్. నేను కట్టుకు మారుతానా లేకపోతే ఐ వాషింగ్ చేస్తానా? హల్లెలూయా. సో చాలా మంది పాస్టర్ గారు, నేను ఆ పాస్టర్స్ మీటింగ్లో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు అప్పుడప్పుడు ఈ రాజకీయ నాయకులు వచ్చి ఏమండి ఆ మీటింగ్లో కూర్చొని వాళ్ళు 2 మాటలు మాట్లాడి, అబ్బా ఆయన యేసు గురించి ఎంత చెప్పాడు, అసలుకు అతను కూడా ప్రభు నమ్మింటాడండి. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మాట, మైకులు పట్టుకొని చెప్పినంత మాత్రాన, స్టేజ్లు ఎక్కి వాళ్ళతో స్టేజ్తో పంచుకున్నంత మాత్రాన ఒక రక్షణ వచ్చింది అనుకుంటే బైబిల్ తప్పవుతుంది. పౌలు జైలు అధికారికి ఒకటే చెప్పాడు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము అన్నాడే కానీ ఆ సభలకు రా, నీకు రక్షణ వస్తుంది, లేకపోతే సమాజ మందిరానికి రా, లేకపోతే విశ్రాంతి దినమున ప్రభు చర్చికి రా, నీకు రక్షణ వస్తుంది, ఇవన్నీ పౌలు చెప్పలే. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడే నీకు నీటి వాళ్ళకి రక్షణ. ఈ సత్యము కాదని వేరే మార్గములో ఒక వ్యక్తి రక్షించబడే అవకాశము లేదు. నువ్వు 10 చర్చిలు కట్టిగాక, పాస్టర్ గారు 10 చర్చిలు కట్టించాడు పాస్టర్ గారు, అతను మోక్షానికి వెళ్ళింటాడా? 10 చర్చిలు కట్టించేది మాత్రం మోక్షానికి వెళ్తాడా? 10 మంది పాస్టర్లకు సపోర్ట్ చేసేంత మాత్రాన రక్షించబడినట్ట? లేకపోతే అనాథాశ్రయానికి సపోర్ట్ చేసేంత మాత్రాన, లేకపోతే మరొక మీటింగ్లు పెట్టేంత మాత్రాన, లేకపోతే ఇక సపోర్ట్ చేసేంత మాత్రం, చాలా మంది వాళ్ళు చేసేటువంటి ఇక సేవా కార్యక్రమాల బట్టి వాళ్ళకి రక్షణ వస్తుందని వాళ్ళ భావన. సేవా కార్యక్రమాలు బట్టో, ధార్మిక కార్యక్రమాలు బట్టో, లేకపోతే ఒక చారిటీస్ వర్క్స్ దాన్ని బట్టో, దీన్ని బట్టో, మందిరాలు నిర్మించే దాన్ని బట్టో, దేని బట్టో నీకు రక్షణ రాదుగాక రాదు. ఒకే ఒక దారి, నువ్వు ప్రభులోకి రావాల్సిందే. హల్లెలూయా. స్ట్రైట్గా చెప్పానా? డౌట్ ఉందా? మీరు కూడా ఎవరన్నా వచ్చి మీ కాడ చెప్తే ఇది కొండ బద్దలు కూడా చెప్పాలా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 7వ అధ్యాయం 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. ఎన్ని దినములైన తర్వాత? 7 దినములైన తర్వాత. నోవా మెతుషల టైం నుంచే దేవుడు ప్రపంచానికి వార్నింగ్ ఇస్తున్నాడు. చెప్పాం కదా ఆదికాండం 5వ అధ్యాయంలో, మెతుషల అతని మరణముతో వచ్చును అని. అనగా ఆ టైం నుంచే దేవుడు ప్రజలను వార్న్ చేస్తున్నాడు, ప్రజలు దేని వైపు తిరగండి అని. ఆ తర్వాత నోవా దినాల్లో కూడా మరి దేవుడు వార్న్ చేశాడు. నోవా ఓడ కట్టడానికి 1 ఏడాది కాలం పట్టింది, 1 ఇయర్ పట్టింది. ఆ 1 ఇయర్లో కూడా దేవుడు టైం ఇచ్చాడు. అండ్ నోవా నీతిని ప్రకటించిన నోవా అని రాయబడింది. అంటే నోవా ప్రకటించినాడు, అప్పటికి టైం ఇవ్వబడింది. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ టైం. నోవా ఇంటి వాళ్ళు లోపలికి వచ్చారు, జీవరాశులన్నీ కూడా లోపలికి వచ్చేసాయి. ఏమండి? ఆ తర్వాత ఈ 7 days టైం ఇచ్చాడు దేవుడు. అంటే లాస్ట్కి మరి ఆయన దీర్ఘశాంతం చూపించట్లేదు. ఆయన మెతుషెలలో టైం ఇచ్చాడు, మెతుషెల కాలంలో టైం ఇచ్చాడు. ఆ తర్వాత మెతుషెల తర్వాత ఏమండి హానోక్ పుట్టాడు. ఆ తర్వాత మళ్ళా ఇక నోవా జన్మించాడు కదా. నోవా ఇంతకాలం ఇచ్చాడు. అండ్ 1 year అయిపోయింది, అగైన్ మళ్ళీ 1 week టైం ఇచ్చాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక వ్యక్తి రక్షణ పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. ఎవరు నశించుంటే దేవుని చిత్తము కాదు దేని బిడ్డారా. యెషయా 65వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యెషయా 65వ అధ్యాయం 2వ వచనం. మా ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యేసయ్య చేతులు చాపేది 1 నిమిషమో 1 గంట కాదు, దినమెల్లా దేవుడు చాపుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఏ క్షణమైనా ప్రభులోకి వస్తారేమో అని ఆశ. 2వ పేతురు 3వ అధ్యాయం
9వ వచనంలో ప్రభు అంటాడు కదా, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. దేవుడు ఆలస్యం చేయట్లేదు. ప్రభు వస్తా అని చెప్పాడు కదా, ఇంకా రాలేదేంటి? ప్రతి సభలో కూడా యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు అని ప్రకటిస్తూనే ఉన్నారు, కానీ యేసయ్య రావట్లేదు. చాలామంది దీన్ని వ్యంగ్యంగా తీసుకొని, ఎక్కడయ్యా యేసయ్య వస్తున్నాడు రాలేదేంటి? యేసయ్య వస్తున్నాడు కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రజల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆఖరి క్షణంలో అయినా సరే ఎవరైనా రక్షించబడతారేమో అని ఆయన దీర్ఘశాంతను చూపిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఆయన మరి 10 ఇయర్స్ వరకు, మరి 10 ఇయర్స్ బ్యాక్ వరకు ఆయన రాకడ ఎందుకు రాలేదు తెలుసా? ఎందుకంటే ఈ 10 ఇయర్స్లో నువ్వు రక్షించబడాలని, నువ్వు మారమనస్సు పొందాలని, నేను మారమనస్సు పొందాలని. లేకపోతే యేసయ్య రాకడ ఎప్పుడో సంభవించి ఉండింటే, మనము ఇంకా ప్రభువు రాకముందే యేసయ్య రాకడ సంభవించి ఉండింటే, నీ కోసమే ఆలస్యం చేసిన దేవుడు ఇప్పుడు ఇతరుల కొరకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆలస్యం మన డిక్షనరీలో ఉంది, ఆ డిక్షనరీలో లేదు. అయితే దీర్ఘశాంతం వాళ్ళ పట్ల చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి కదా, ఏ బిడ్డ నశించుకోవడానికి ఇష్టం లేదు కదా, అందుకే దేవుడు వేచి ఉన్నాడు. ఆమేన్. 7వ అధ్యాయం 11వ వచనం నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 వచనాలు. సో నెక్స్ట్ వెనస్డేకి మనము ఈ చాప్టర్ని మనం ఫినిష్ చేద్దాం. 7th చాప్టర్ కంప్లీట్గా మనం ఫినిష్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మనం 8th చాప్టర్లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.